లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. జై భారత్. ఎస్, జై భారత్. జై భారత్. సో పార్టీ స్థాపించారు జై భారత్ అని. సో మంచి విలువలతో, మంచి ఉన్నత ఆశయాలతో స్థాపిస్తున్నారు పార్టీని అనేది. సో ముందు పార్టీ గురించి వెళ్తాను, ఆ తర్వాత మిగతా పర్సనాలిటీలోకి వెళ్తాను. సో జై భారత్ నేషనల్ పార్టీ ఏంటని అంటారు? ప్రస్తుతం ఎలక్షన్స్ ఇంకా 3 నెలలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఈ టైంలో మీరు పార్టీని పెట్టడం, దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ప్రజల్లోకి? చాలామంది ఏంటంటే పార్టీలు పెట్టిన తర్వాత ఏం చేయాలి అని ఆలోచిస్తుంటారు. మేము ప్రజల్లోకి తిరిగి వాళ్ళ యొక్క కాంక్షలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏ విధమైన మార్పులు కోరుకుంటున్నారు అన్న విషయాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ఇది పెట్టిన పార్టీ కాదు. సో నేను స్పష్టంగా చెప్తాను, ఇది ప్రజల్లోంచి పుట్టిన పార్టీ, ఇది పెట్టిన పార్టీ కాదు. అందువల్ల ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్లకు ఏ విధమైన అంశాల మీద వాళ్ళు ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని మార్చే అంశాలు, ఎందుకంటే రాజకీయాలతో ప్రతి వ్యక్తి కూడా ముడిపడి ఉంటారు. సో ఆ విధమైన మార్పు రాజకీయాలు ఒక కొత్త పోకడ తెచ్చే విధంగా మనం తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ప్రజల డిమాండ్తో పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ. దీని విధి విధానాలు ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు విధి విధానాలు, రాజకీయాలంటే సిద్ధాంతం, ప్రజలను మోసం చేయడం, బూటకపు మాటలు చెప్పడం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం, ఎమోషన్స్ మీద ఆధారపడి వెళ్ళడం, ఈ రాజకీయాలు జై భారత్ నేషనల్ పార్టీ చేయదు. ఎందుకని? జై భారత్ నేషనల్ పార్టీ అంటే ఇది ఒక గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన ఎలా ఉంటుందో చెప్పడానికి వచ్చి. ఎందుకంటే రాజకీయాల డెఫినేషన్స్ ఆ విధంగా మారిపోయారు. యాక్చువల్గా మీరు చూసుకుంటే పొలిటికల్ సైన్స్ అన్నది రాజనీతి శాస్త్రం. ఓకే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అది రాజకీయ శాస్త్రంగా మారిపోయింది. కాబట్టి మళ్ళీ ఈ రాజకీయాల నుంచి రాజనీతి దిశగా మనం వెళితే, ఎందుకంటే ఓవరాల్గా ప్రజా సంక్షేమం, ప్రజల సొసైటీ, ఒక మంచి సొసైటీ కావాలని. అంటే ఇన్నాళ్ళు రాజకీయ పార్టీలు చేయట్లేదు. అవి రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, బేసిక్గా ప్రజలకు మాయమాటలు చెప్తారు. మేము అది తీసుకొస్తాం, ఇది తీసుకొస్తామని వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకొని ఫైనల్గా వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఫైనల్గా ఇవన్నీ ప్రజలు మాకు చెప్పిన విషయాలు ఇవన్నీ. సో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి సార్, కాబట్టి మాకు ఒక ఆల్టర్నేటివ్ కావాలి, మేమేం చేయాలి, సో మీలాంటి వాళ్ళు ఈ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందన్న ఇంతకుముందు చెప్పినట్టు ఆ విధంగా ఈ జై భారత్ నేషనల్ పార్టీ 2018లోనే మీరు రాజకీయాల్లోకి వచ్చారు. 2018లో నేను మొత్తం రాష్ట్రంలో తిరిగా. 2018లో నేను ఏప్రిల్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సుమారు 8 నెలలు మొత్తం ఉభయ రాష్ట్రాల్లోనూ తిరిగాను. తిరిగిన తర్వాత ప్రజా సమస్యలు, ముఖ్యంగా రైతుల సమస్యలు, తర్వాత మహిళా సమస్యలు, తర్వాత యువతరం ఉపాధి లేక వాళ్ళు పొందుతున్న వీటన్నిటిని కూడా స్టడీ చేసిన తర్వాత ఆ విధంగా ముందుకు వచ్చాం. 2018లో కూడా అనేక ఆలోచనలు వచ్చాయి మాలో. కాబట్టి ఆ సమయంలో ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యాను. అవును. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలకి కూడా మళ్ళా ఆ ఎన్నికలు అయిన దగ్గర నుంచి మళ్ళీ ప్రజల్లోనే ఉంటున్నాను. ప్రజల్లో వాళ్ళ యొక్క కాంక్షలు, ఆకాంక్షలు తెలుసుకుంటూ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా రావాలి, ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ వెళుతూనే ఉన్నాను. కానీ రాజకీయ రంగంలో ప్రక్షాళన కావాలంటే అందులో ఉండాలి. 2 ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నాయి, 2 కూడా ప్రాంతీయ పార్టీలే. సో మీది కూడా ప్రాంతీయ పార్టీ కిందకే వస్తుంది ప్రస్తుతం స్టార్టింగ్ కాబట్టి. సో 2 ప్రధాన రాజకీయ పార్టీలు, 2 ప్రధాన శత్రువులు అవి కూడా. సో వాళ్ళని మీరు ఎదుర్కొనే సత్తా మీలో ఉందని అనుకోవచ్చా? ఒక కార్టూన్ చూశాను. కార్టూన్ ఏంటంటే ఒక అడవిలో సిచ్యువేషన్. ఓకే. ఒక అడవిలో జింకలంతా పోగై ఉంటారు. 2 పులులు కొట్లాడుకుంటున్నాయి. అవన్నీ కూడా జింకలు చూస్తూ చాలా బాగా కొట్లాడుకుంటున్నాయని చూస్తున్నారు, కానీ ఆ జింకలకు తెలియదు ఈ రెండిట్లో ఏది గెలిచినా కూడా వీళ్ళనే తింటుందని. ఓహో. కాబట్టి ఒక వేటగాడుగా ఈ ఇద్దరి పులుల్ని కంట్రోల్ చేయడానికి కావాల్సి వస్తుంది ఒక అస్తిత్వం. మరి జనసేనలోకి వెళ్ళారు కదా? అప్పుడు జనసేనలోకి వెళ్ళా. జనసేనలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈ విధంగా మార్పుల కోసం నా ఆకాంక్షలు ఏవైతే ఉండినాయో ఆ విధంగా వెళ్ళట్లేదు అని చెప్పేసి 2 నావల మీద, 2 పడవల మీద కాళ్ళు పెట్టుకుంటూ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు ఇవి చేస్తామంటే, ఎందుకంటే ఇవి లోకల్ పార్టీస్ ఉన్నవి, మీరు అన్నట్టు ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఫుల్ టైం ఉండాలి. కాబట్టి ఫుల్ టైం లేకుండా, అంటే మీరు చెప్పిన కారణం ఆ రోజున సినిమాల్లో ఉన్న ప్రాధాన్యత రాజకీయ పార్టీ మీద లేకుండా పోయింది, అది నాకు కొంచెం బాధించింది అని అన్నారు. కానీ కొంచెం నమ్మశక్యంగా లేదా ఆ వర్డ్? ఇంకేదన్నా కారణం ఉందా? ఎందుకంటే నేను అనేది ఫుల్ టైం పాలిటిక్స్. ఆ తర్వాత ఇప్పుడు ప్రూవ్ అయింది ఏంటంటే ఎవరో ఒకరు గెలవాలన్నది ఆ పార్టీ యొక్క లక్ష్యం అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే యాక్చువల్గా పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఉద్భవించి, వాళ్ళు పెరిగి,
మనం ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ జనాలకు అందించాలన్న ఆకాంక్షతో ఉన్నాను నేను ఎప్పుడు కూడా, అప్పటికి కూడా. సో ఆ విధంగా లేకుండా ఇది ఫుల్ టైం కాదు అని అనిపించినప్పుడు నేను అందులోంచి వచ్చేసాను ఇమీడియట్. ఇప్పటికీ జనసేన పార్టీ అదే అని అంటారా? వాళ్ళ ఆలోచన తీరు అంతేనంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు టీడీపీలో పొత్తుతో ఉన్నారు. అవును. సో ఆ విధంగా వెళుతూ, అంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా వెళ్లాల్సిన ఒక పార్టీ ఈ విధంగా మళ్ళా ఇక్కడ ఉన్న స్థానిక పార్టీతోనే వెళ్ళిపోవడంతో ప్రజలకు ఇప్పుడు ఏం కావాలి? తెలుగుదేశం పార్టీ విధి విధానాలను మీరు వ్యతిరేకిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాల మీద మీకు వ్యతిరేకత? ఇద్దరి విధి విధానాలు కూడా రాష్ట్ర అభివృద్ధికి అవి వెళ్ళట్లేదు. కానీ ఒకప్పుడు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని చెప్పి మీరు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడారు. పాలన గురించి మాట్లాడలేదు కానీ కొన్ని స్కీమ్స్ గురించి మాట్లాడాను. నేను మాట్లాడిన విషయాల్లో క్లారిటీ చెప్పగలను కూడా నేను. ఒకటిది నాడు నేడు, పాఠశాలలు, కళాశాలలు, ఆ తర్వాత హాస్పిటల్స్, వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తర్వాత ఉద్దానం ప్రాంతంలో వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను తిరుగుతుంటాను, అక్కడ ప్రధానమైన కిడ్నీ సమస్య, దానికి అక్కడ కావాల్సింది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఒకటి కావాలి, ఆ తర్వాత వచ్చేసి హాస్పిటల్ కావాలి, డయాలసిస్ సెంటర్స్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినాయి. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్. ఈ రెండు విషయాలతో నేను మాట్లాడాను. రోడ్లు ఎక్కడ బాగున్నాయి, అప్పులు ఎన్ని చేశాము, వీటి గురించి కూడా మాట్లాడారు. ఏ పార్టీ కూడా అప్పులు చేయకుండానే ప్రభుత్వాలను నడిపిందండి. అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఉంది. మేము తప్పు చేయము, అప్పు చేయమని మేము వస్తున్నాం. చేసిన అప్పులన్నింటినీ కూడా తీరుస్తామన్న నినాదంతో జై భారత్ నేషనల్ పార్టీ వస్తుంది. అంత పొటెన్షియల్ ఉంది మన దగ్గర, అంత యువశక్తి ఉంది మన దగ్గర. ఈ యువతకు గనక ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం. నేను యువశక్తి అనుకోవట్ల, మేధాశక్తి ఉందేమో అన్న అనుమానం వస్తుంది నాలో. మన ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే యువశక్తి, మేధాశక్తి, ఈ రెండు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన విషయం. అవును. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. ఈ యువశక్తిని ఛానలైజ్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం ప్రగతి దిశలో వెళుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఉపాధి సెంట్రిక్గా జరగాలి ఏ విషయాలైనా కూడా. ఇప్పుడు ఈ విధంగా సంక్షేమాలని, ఉచితాలని ఇవ్వడం వల్ల అప్పులు పెరుగుతాయి తప్ప రాష్ట్ర భవిష్యత్తు సరిగా ఉండదు. సంక్షేమాలు, ఉచితాలు అనేవి ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు కదా, దేశం మొత్తం కూడా దాన్ని అమలు చేస్తూ వెళ్తున్నారు కదా. ఇవాళ మీరు దాన్ని వ్యతిరేకిస్తే దేశంలో జరుగుతున్న ప్రతి దాన్ని కూడా మీరు వ్యతిరేకించినట్టే అవుతుంది కదా. అక్కడ సంక్షేమానికి, ఉచితాలకి తేడా ఉంటుంది. సంక్షేమం అంటే ఏంటంటే సమాజం యాజ్ ఎ హోల్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఉపాధి హామీ పథకం, దానివల్ల ఏమవుతుందంటే ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. చెక్ డ్యామ్స్ క్రియేట్ అవుతాయి, లేకుంటే బ్రిడ్జెస్ అవుతాయి, కల్వర్ట్స్ అవుతాయి, లేకుంటే పాఠశాల భవనాలు అవుతాయి. ఇవన్నీ కూడా దాని ద్వారా వస్తాయి. అంటే సమాజానికి ఏదో ఒకటి మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఉపాధి వస్తుంది, అది సంక్షేమం. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వీరందరికీ కూడా బియ్యము అవి ఇవ్వడం. ఎందుకంటే బేసిక్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చేసుకున్నాం. అది కాకుండా డైరెక్ట్గా మీకు డబ్బులు ఇస్తాం, మీ పిల్లవాడిని పాఠశాలలోకి పంపిస్తే మేము డబ్బులు ఇస్తాం అని ఒక ఆయన అంటుంటే, ఇంకొక ఆయన ఒకరికే ఇస్తున్నారు, నేను మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటారు. ఇది ఉచితాలు. కాబట్టి సంక్షేమానికి, ఉచితానికి మనం తేడా తెలుసు. పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం వాళ్ళకి ఆసరాగా ఇవ్వడం అనేది ఉచితం కింద వస్తుందా, సంక్షేమం కిందకి వస్తుందని నేను అటువంటి పాఠశాలలు పెట్టి, అటువంటి స్టాండర్డ్స్ పెట్టి, ఎందుకంటే ఇదంతా ఉచితమే. ప్రభుత్వ పాఠశాలలో మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అవును. మీకు యూనిఫామ్లు ఇస్తారు, మీకు భోజనము పెడుతున్నారు. అది మొదటి నుంచి లేదు కదా సార్. మరి ఇది తెచ్చినప్పుడు మళ్ళీ అదెందుకు ఇవ్వడం అంటాను. ఇదంతా ట్యాక్స్ పని, పబ్లిక్ కడుతున్న ట్యాక్స్. ఈ ట్యాక్స్ మనీ మన ఇంటిలో డబ్బులను మనం ఎంత కేర్ఫుల్ గా వాడతామండి. అవును. నేను ఈ నెల ఈ ఖర్చు ఎక్కువైందంటే వచ్చే నెల ఈ ఖర్చు తగ్గించుకోవాలనుకుంటా. అవును. సో అది మన సొంత డబ్బులు అయితే ఆ విధంగా తీసుకున్నప్పుడు పబ్లిక్ మనీని ఎటు పడితే అటు ఖర్చు పెడితే అది ఎలా అవుతుంది? మరి అప్పుల్లోకి దిగుతాం ఫైనల్ గా. సో ఆ విధంగా మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పడం, మంచి జరగనప్పుడు సరిగా లేదు అని చెప్పడం, అదే రాజనీతి. కరెక్టే. కానీ 2018లో రాజకీయాల్లోకి వచ్చారు, 2019 అయిపోయింది. 19 నుంచి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిచింది. సో ఈ 4.5 ఏళ్లుగా మీరు మాట్లాడింది, ఇంకో 3 నెలలు ఈ 3 నెలలు ఇంకా ఎన్నికలు ఉన్నాయనగా మీరు పార్టీ పెట్టడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏమీ లేదు. రాజకీయ రంగంలోకి వచ్చి ప్రస్తుతం ఉన్న రాజకీయాల నుంచి మార్పు రాజకీయాలు, ఈ రెండు పార్టీలు ఏం చేస్తున్నాయి అన్నది ప్రజలకు విడిమర్చి చెప్పడానికి పుట్టిన పార్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2019లోనే ఏర్పాటు చేయొచ్చు కదా. ఎప్పుడైతే మీరు జనసేనతో విభేదించారు, జనసేన నచ్చలేదని అనుకున్నారు. చూద్దాం, ఏదో మార్పు తీసుకొచ్చారు, జనం ఇంత మ్యాండేట్ ఇచ్చారు, వీళ్ళు ఏమన్నా మారుస్తారా అని చూసాం. ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏది ముఖ్యంగా ప్రత్యేక హోదా ఏమైంది? ఇద్దరు కలిసి ఏం చేశారు? మాట్లాడదాం. ప్రత్యేక హోదా మీద కొంచెం నేను వేరేగా మాట్లాడాను సార్. మీరు అదొక్క అంశమేనా, లేకపోతే ఇంకా అంశాలు? విభజన హామీలు ఉన్నాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది, రైల్వే జోన్ ఉంది, విభజన హామీలు, అందులో ఉన్న విషయాలు, వీటన్నిటి గురించి ఎవరు ఏం పట్టించుకోవట్లేదు.
మేము అది ఇస్తామంటే మేము ఇది ఇస్తాం, ఒకరికి ఇస్తామంటే ముగ్గురికి ఇస్తాం. ఈ విధంగా వెళుతూ ఉంటే మరి బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ ఇష్యూస్ గురించి ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఈ మాట్లాడాలి, ఆ విధమైన చైతన్యం కలిగించాలి, ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు, ఇవన్నీ బేరీజు వేసుకొని ఫైనల్గా ఈ పార్టీ పుట్టింది. 4.5 ఏళ్ల తర్వాత 4.5 ఏళ్ళుగా మీరు మాట్లాడకుండా ఏమీ చేయకుండా ఈ రోజున పార్టీ పెట్టాను, మా సిద్ధాంతం ఇది అని చెప్పటం అనేది, అంటే మీరు దాన్ని ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు అసలు ఈ విషయంలో? ఇది ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు. ఆ మాట గట్టిగా చెప్పండి. ఇది ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి పుట్టిన పార్టీ. ఓకే, పుట్టుంటాం కాబట్టి ఈ ప్రక్రియలో, ఎందుకంటే ఎలక్షన్ అన్నది ఈ ప్రజాస్వామ్యంలో ఒక పార్ట్, దానికోసమే కాదు, అందులో కూడా భాగస్వామ్యం అవుతాం. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకోవడానికి, చైతన్యవంతమైన సమాజాన్ని తీసుకురావడానికి కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు పనిచేస్తాం. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచన మీలో? పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు, ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టిన పార్టీ అని చెప్పాను. ప్రజలు కోరుకున్నారు, ప్రజలు కోరుకున్నారు. ఓకే, ప్రజలంటే ఎలాంటి ప్రజలు? రాజకీయ పార్టీలు కాదన్న ప్రజల, రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ పార్టీతో పాటే ఉండాలనుకున్న ప్రజల? అందరూ ప్రజలు, కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్. జనరల్ ప్రజలతో నేను సమావిష్టమయ్యాను, వాళ్ళతో కలిశాను, వాళ్ళందరూ కోరుకుంటున్నది మేమేం చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5 పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయండి. కాంగ్రెస్ పార్టీ కూడా వేళ్ళూనుకుందాం, మళ్ళీ వేళ్ళూనుకుందాం అన్న ప్రయత్నం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో కూడా. సో అలాంటప్పుడు అంత పెద్ద పెద్ద పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్లు ఉండగా ఈ రోజున జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టి దాన్ని ఒక సిద్ధాంతం కోసం ముందుకు తీసుకెళ్తానని ఆయన మాట్లాడడం, ఏ రకంగా ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలని అంటారు ఈ రోజున? ప్రజల అర్థం నుంచే వచ్చామంటున్నాం. మేము ఇప్పుడు వెళ్ళి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసు. ఓకే, ఈ విషయాల్ని ఇంకా ప్రస్ఫుటంగా చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఒకటి కావాలి అన్నది వాళ్ళే కోరుకున్నది, నేను కూడా అనుకున్నది. ఈ రెండింటినీ కలిపి, అంటే దీన్ని ఒక ఆప్కి ఐడెంటికల్గా చూడొచ్చా మిమ్మల్ని? ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నా కూడా ఆ ఐడెంటికల్గా మీరు చూడొచ్చు. యాక్చువల్గా రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల గురించి పని చేయాలి. ప్రజల గురించి పని చేయకపోతే ఇన్నాళ్ళ తర్వాత, స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళ తర్వాత ఎక్కడొక్కడ రెవల్యూషన్ అనేది వచ్చి ఉండేది. అందుకనే మార్పులు వస్తున్నాయి, లేకుంటే ఒకే పార్టీ పాలించాల్సింది. మార్పులు వస్తున్నాయి అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, వీళ్ళు చేస్తున్న పనులు చూస్తున్నారు, ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్నారు. డబ్బు, కులం, మతం ఇవన్నీ కూడా రాజ్యం వెళుతున్న ఈ రాజకీయ వ్యవస్థలో జేడీ లక్ష్మీనారాయణ గారు అన్న ఆయన ఒక్కరే పార్టీని స్థాపించి దాన్ని నడిపిస్తాను, నేను ఒక విలువల కోసం నడుపుతానని చెప్పి ముందుకు వెళ్ళటం, ఆయనలో ఆ సత్తా ఉందని ఏ రకంగా భావించాలి? నేను ఎప్పుడు పెట్టలేదన్నాను. అందరు జనం యొక్క వాళ్ళ యొక్క కాంక్షలతోనే పెట్టిన పార్టీ. నేను ఎప్పుడు అనుకోను, అందరూ కలిసి చేశాం. మీరు అన్నట్టు ఈ విధంగా ధనము, కులము, గుర్రం జాషువా గారు చాలా చక్కగా మాట్లాడతారు. ఆయన ఒక విషయం చెప్పాడు, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు, మానవత్వం లేనివాడు మతాన్ని ఆశ్రయిస్తాడు, పసలేనివాడు ప్రాంతీయం ఎత్తుతాడు, కానీ జనం మనతో ఉండాలి అంటాడు ఆయన. జై భారత్ నేషనల్ పార్టీ జనంతో ఉన్నది. ఈ విషయాలు ఏమీ మాకు అవసరం లేదు. ఇన్ని విలువలు ఆలోచిస్తాయి, ఎందుకంటే ఆలోచించే యువతరం ఉంది మనకు. నాకు ముఖ్యంగా స్ట్రెంగ్త్ ఏంటంటే ఆలోచించే యువతరం ఉంది. యువతరం ఎప్పుడైతే కన్విన్స్ అవుతారో, యువతరం ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడతారో, వాళ్ళ ముందు తరాలంటే వాళ్ళ తల్లిదండ్రుల తరాన్ని కూడా వీళ్ళు ప్రభావితం చేయగలరు. ఈ విధంగా మా భవిష్యత్తు ఉండాలి అని మేము కోరుకుంటున్నప్పుడు, మా భవిష్యత్తును సాకారం చేసే దిశగా తీసుకువెళ్ళే వాళ్ళు వస్తే మనమంతా కలిసి వెళదాం, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇద్దాం, చూద్దాం ఏ విధంగా మార్పులు తీసుకొస్తారో అన్నది. ఉపాధి సెంట్రిక్గా ఎప్పుడు మనం వెళ్ళాలని చెప్తున్నాం. సో మీ టార్గెట్ యువతరం. ఎస్, యువతరం, ఉపాధి, ఆ చుట్టూ మనం తిరిగితే మన గవర్నమెంట్ పాలసీలు అన్నీ కూడా. అందుకనే మీరు అడుగుతానన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి, ప్రత్యేక హోదా నుంచి. యాక్చువల్గా మన పార్టీలన్నీ కూడా కలిసి ఈ ప్రత్యేక హోదాను తీసుకొచ్చింటే అప్పుడు ఏమైందంటే మొత్తం ఉపాధి సెంట్రిక్గా తిరిగేది. ఎస్, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అన్నది ఇక్కడ పెట్టాం మేము. ఈ బ్యాడ్జిని నినాదం తీసుకెళ్తున్నాం ప్రజల్లోకి. ఇప్పుడు ఏంటంటే ముగిసిన అధ్యాయం అని మాట్లాడుతున్నారు అందరూ. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం. ఈ రెండు పార్టీలు కలిసి వీళ్ళు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ఎన్డీఏ గవర్నమెంట్ మీద 2019 ఐ థింక్ మార్చిలో 18 మార్చి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేసి ముందేమన్నారు, స్పెషల్ ప్యాకేజీ సరిపోతుందన్నారు, ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి అరేంజ్ చేయాలి, అందులో మీరు కాంట్రిబ్యూట్ చేయాలంటే మాకు స్పెషల్ పర్పస్ వెహికల్ లేదంటే మళ్ళా
ప్రత్యేక హోదా కావాలన్నారు. మరి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసారు. ఇద్దరు పార్టీలు వాళ్లకు స్ట్రెంగ్త్ లేదని తెలిసినా కూడా వచ్చే ఎలక్షన్ల దృష్టిలో ఉంచుకొని వాళ్ళిద్దరు కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఆ తర్వాత మరి ఏం చేశారు? 4 సార్లు అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టడానికి. మొదటిది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పెట్టినప్పుడు, సిఏఏ అంట. ఆ సిఏఏ కోసం రాజ్యసభలో వీళ్ళకి స్ట్రెంగ్త్ లేదు. కాబట్టి రాజ్యసభలో స్ట్రెంగ్త్ లేనప్పుడు అన్ని పార్టీల వైపు చూశారు. ఆ సమయంలో ఈ ఇద్దరు పార్టీలు కూడా మేము సిఏఏకి సపోర్ట్ చేయాలంటే మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడిగిండాల్సింది. అడగలేదే. రాష్ట్రపతి ఎన్నిక ద్రౌపది ముర్ము గారిని ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అప్పుడు కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఆ ఎన్నికల్లో అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కూడా ఓటు చేయాలి. దానికి ప్రధానమైన ప్రతిపక్షంలో ఉన్నది ఇక్కడ ఉన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం. అందులో 23 మంది వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ మళ్ళా కలిసి ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం కోసం కలిశారో మరి ఇప్పుడు కలిసి చెప్పిండొచ్చు కదా, మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము మీరు సమర్థించిన అభ్యర్థికి మా సమర్థన ప్రకటిస్తామని. అదేమీ ప్రకటించలేదు. ఇంకా ఎన్డీఏ వీళ్లను అడగక ముందే అక్కడ ద్రౌపది ముర్ము గారు మా అభ్యర్థి అనగానే ఇద్దరు చేతులు ఎత్తేసారు. ఎస్, మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆవిడ ప్రత్యక్షంగా విజయవాడలో వచ్చి అదే చెప్పింది. మా అభ్యర్థిత్వాన్ని మేము వాళ్ళను అభ్యర్థించకుండానే ఇద్దరు పార్టీలు మాకు మద్దతు ప్రకటించారు, మేము వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకు అప్పుడు ఇద్దరు కలవాల? కరోనా పోయినట్టుగానే ప్రత్యేక హోదా కూడా పోయిందని అన్నారు. అదే ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఆ తర్వాత మొన్న ఆగస్టులో జరిగిన ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్స్ బిల్ ఒకటి కేజ్రీవాల్ గారి గవర్నమెంట్ కు అగేన్స్ట్ గా అప్పుడు కూడా అవకాశం ఇచ్చింది. ఈ 4 అవకాశాలు మరి ఎందుకు వదులుకున్నారు? ఇద్దరు కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు కానీ 4 అవకాశాలను ఎందుకు అనుకున్నారు? అదే ప్రత్యేక హోదా గనుక తీసుకువచ్చి ఉంటే ఉపాధి సెంట్రిక్గా జరిగేది. కానీ జేడీ గారు, వాళ్ళు 2 ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నాయి, అధికారంలో చేసిన పార్టీలు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నారు దాంట్లో. సో వీళ్ళందరూ సాధించలేని ప్రత్యేక హోదాని నేను సాధిస్తాను అని చెప్పి జేడీ గారు ఈ రోజున పార్టీ పెట్టారు. నేను సాధించలేము అన్నది కదా, ఇది ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు సాధిస్తారంటున్నాం మేము. ఇప్పుడు మేము జై భారత్ నేషనల్ పార్టీ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అందరినీ అడుగుతున్నాం. ఈ బ్యాడ్జీ ధరించండి, మీ దగ్గరికి ఓట్లకు వేయడానికి ఓటు కోసం అడిగే వాళ్ళకి ఈ బ్యాడ్జీలు పెట్టుకోమనండి, శపథం చేయమనండి. ఆ ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నాం. 26 జనవరిన మొత్తం రాష్ట్రంలో దీన్ని తీసుకురావాల్సిన ఒక ఉద్యమంగా. ఇది జై భారత్ నేషనల్ పార్టీ ఇది కాదు, ఇది కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్. ఇది మన హక్కు. ప్రత్యేక హోదా అన్నది మన ప్రత్యేక హక్కు. ఇది మనం డిమాండ్ చేస్తున్నాం. మన ప్రత్యేక హోదా అన్నది మా ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు. పార్టీ నడపాలంటే చాలా నిధులు కావాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా జేడీ గారు మోసం చేయాలంటే నిధులు కావాలి. మీరు అలా వస్తే బూటకప్ మాటలు చెప్పాలంటే నిధులు కావాలి. ఎందుకంటే నేను తిమ్మిని బొమ్మి చేసి నేను ఇది చేస్తాను అని వాళ్ళని నమ్మించడానికి డబ్బులు కావాలి, నిజం మాట్లాడడానికి డబ్బులు అవసరం లేదని నేను నమ్ముతాను. అంటే అందరూ వాళ్ళంతటా వాలంటీర్గా జేడీ గారి దగ్గరికి వచ్చి పార్టీ పెట్టండి అని చెప్పారా? జేడీ గారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీ ఏర్పడిందని అనుకోవాలా ఈ రోజున? నేను అదే అంటున్నాను. వాళ్ళందరి యొక్క సమిష్టిగా విన్న తర్వాత ఇన్ని సంవత్సరాలు 4.5 సంవత్సరాలుగా అనేక మంది ప్రజలతో మమేకమైన తర్వాత ఒక మార్పు తీసుకురావాలన్న దీని ఉద్దేశం నుంచి ఈ పార్టీ అన్నది ఉద్భవించింది. మార్పు అనేది మొన్న కూడా తీసుకొస్తామని చెప్పి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఎంత మార్పు తీసుకొచ్చారో ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు. ఏ మార్పు తీసుకొచ్చారన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే అసలు ఎక్కడ మార్పు అనేది జరగలేదా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎక్కడ ఏర్పడ్డ తర్వాత మార్పు అనేది కనిపించలేదా మీకు? 8,85,000 కోట్లు అప్పులు ఉన్నాయి. ఈ మార్పు చాలా ప్రస్పుష్టమైన మార్పు. అప్పులు ఎందుకు తీసుకురావాలి మనం? ఎవరు తీరుస్తారు ఇవి? రేపు తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? అలా అనుకుంటే ప్రతి రాష్ట్రం కూడా అప్పుల మీదే నడుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని అన్నారు, మరి తెలంగాణ రాష్ట్రం కూడా 5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే అక్కడ కూడా ఇదే లక్షల కోట్ల అప్పులో ఉంది. మరి అట్లాంటప్పుడు ఏముందండి? జస్టిఫికేషన్ కాదు కదా, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. మార్చండి, ధైర్యంగా ముందుకు రండి. ఇక్కడ ముందుకు వస్తే మొత్తం ప్రపంచాన్ని మార్చగలరు. ఎప్పుడు కూడా ఏదైనా మార్పు ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. అందుకనే ఒక చోట చెప్పారు, మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం చేస్తున్నప్పుడు కేవలం 72 మంది మాత్రమే ఆయనతో పాటు నడిచారు. ఆ తర్వాత అది 6 లక్షలకు చేరింది. అంటే మనం మార్పు తీసుకురావాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు ఒక అడుగు వేయాలి. ఈ కుళ్ళు రాజకీయాలు అంటున్నారు. అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను, మన ఇంటి ముందు మురుగు కాలువ వెళుతున్నప్పుడు దాన్ని మనం
శుభ్రం చేయడానికి మన మున్సిపాలిటీ ఉద్యోగి దిగుతాడు. అవును. అతను కూడా ఇది మురికిపోయింది నేను దిగను అని అనుకుంటే ఇంకా మురుగుంటుంది, ఇంకా వాసన వస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు దిగాలి. కాబట్టి మీరు అంటున్నట్టు ఈ రాజకీయాలన్నీ డబ్బు రాజకీయాలు, కుల రాజకీయాలు ఈ విధంగా ఉన్నప్పుడు మరి వాటిని అలాగే వదిలేయాలా అంటే అవసరం లేదు. దిగుదాం, అందులో దిగి శుభ్రం చేసే ప్రయత్నం చేద్దాం అందరం కలిసి అన్నదే మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క నినాదం. జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేక హోదా నినాదంతో ముందుకు వస్తోంది ఈ రోజున. ప్రత్యేక హోదా అన్నది మొత్తం రాష్ట్రం కోసం కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ అన్నది వస్తుంది. ఓకే. ఆ తరువాత ముఖ్యంగా విభజన హామీలు, స్టీల్ ప్లాంట్ ఇష్యూ, రైల్వే జోన్ ఇష్యూ, అప్పులు, తర్వాత యువత యొక్క ఉపాధి, ఈ అన్నిటి ఇష్యూస్ మీద మా మేనిఫెస్టో అన్నది మేము రాబోతున్నాం. ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతుందా? తెలంగాణ రాష్ట్రానికి కూడా విస్తరించే అవకాశం ఉంటుందా? తెలంగాణ నుంచి కూడా చాలామంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు. తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడు ఏప్రిల్, అంటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎవరైనా ఉత్సాహకులు వచ్చి వాళ్ళు భాగస్వామ్యం అవుతామంటే మోస్ట్ వెల్కమ్. మీరు పట్టుకున్న ప్రత్యేక హోదా నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా తీసుకుని రాబోయే ఎన్నికల్లో పెద్ద పెద్ద మనుషులన్నంత పార్టీలో జాయిన్ చేసుకుని ముందుకు వస్తుంది. మేము సాధిస్తామని అని అంటోంది కాంగ్రెస్ పార్టీ. మరి అప్పుడు ఎందుకు ఇవ్వాలి? 2014 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తారీఖు అది బీజేపీ చేసిన తప్పు, కానీ మేము కాదు, మేము దాన్ని దాని గురించి చెప్తాను నేను. ఫిబ్రవరిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభలో మనం అందరము చూస్తుండగా ఆయన చేసింది 5 సంవత్సరాలు. తర్వాత వీళ్ళు 10 సంవత్సరాలు అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా 10 సంవత్సరాలు పెట్టారు. వాళ్ళు అనడం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు, ఈ స్పెషల్ స్టేటస్ అన్నది ఎప్పుడైతే ఈ బిల్లు ఇక్కడ పాస్ అయిందో లోక్సభలో, అప్పుడు స్పెషల్ స్టేటస్ ఇష్యూ రాలా. ప్రత్యేక హోదా ఇష్యూ రాజ్యసభలో వచ్చింది. అందువల్ల మళ్ళా ఈ బిల్లుని లోక్సభకు పంపించాల్సి వస్తుంది, ఎందుకంటే మార్పులు సూచించాం కాబట్టి. అందువల్ల మేము చేయలేదంటున్నారు. ఎందుకు చేయలేకపోయారు? అప్పుడు ఇమీడియట్గా రాజ్యసభ నుంచి 2 రోజుల్లో స్పెషల్ సెషన్ పెట్టి అక్కడ మళ్ళా ప్రత్యేక హోదాని అందులో ఇన్క్లూడ్ చేసి మీరు కనుక పాస్ చేసుకుని తీసుకొచ్చింటే అయిపోయిండేది కదా. మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో మీరు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మెన్షన్ చేయలేదు? మరి ఇప్పుడు ఎందుకు అంటున్నారు ప్రత్యేక హోదా తెస్తామని? అప్పుడు చేయాల్సింది కదా. అందుకని అంటున్నాం, చిత్తశుద్ధి అన్నది చాలా ముఖ్యం. అప్పుడు చేయకుండా ఇప్పుడు మేము చేస్తాము. అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉండగా వాళ్లే సాధించలేంది, మీరు దాన్ని ఏ రకమైన నినాదం, ఏ రకంగా దాన్ని మీరు సాధిస్తారని అనుకోవాలి. జల్లికట్టు విన్నారుగా మీరు? విన్నా నేను. జల్లికట్టు ఏమైంది? సుప్రీంకోర్టు జల్లికట్టు సరి అయింది కాదన్నది. మరి సాధించుకున్నారా? ప్రజా ఉద్యమం, ప్రజలు ఉద్యమిస్తే. నాకేం ప్రజా ఉద్యమం మీ దాంట్లో ప్రజలు మీతో భాగస్వామ్యం అయినట్టుగా నాకు అనిపించట్లేదు. మీరు మీడియా కూడా మాతో సహభాగం అవుతే చేయగలం. కాబట్టి ఈ 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున ప్రజలందరినీ మేము కోరుతున్నది అంటే వీలైన మంది బ్యాడ్జీలు ధరించండి. మనం కరోనా టైంలో గంటలు కొట్టాం, దీపాలు వెలిగించాం, ఇప్పుడు కూడా మొన్న కూడా బ్లాక్ బెల్ట్లు పెట్టుకున్నాం, ఇది చేశాం. కాబట్టి ప్రత్యేక హోదా కోసం అందరూ ఉద్యమించండి. సో అప్పుడు ఆ రోజు చేసినవైతే మీరు సమర్థిస్తారు? ఏవి? కరోనా రోజున బెల్ట్. అప్పుడు ఏంటంటే దారి తెలియనప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా చేశాం. ఇప్పుడు కూడా దారి తెలియని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి అందరూ కలిసి వెళ్దాం. ఎందుకంటే ఈ విషయం అందరికీ స్పష్టంగా తెలిసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమంటుందంటే, అసలు ప్రత్యేక హోదా అంశం గుర్తుందండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? గుర్తుంది, కానీ ఈ ఇద్దరు పార్టీలు ఏదో చేస్తారన్న భరోసాతో ఉండినారు, కానీ వీళ్ళు ఏం చేయలే. సరే, మీరు ఇందా బీజేపీ గురించి చెప్తున్నారు. బీజేపీ కూడా ఏమనిందంటే 14వ ఫైనాన్స్ కమిషన్, 15వ ఫైనాన్స్ కమిషన్ మేము 32% నుంచి 42% ట్యాక్సులు మేము రాష్ట్రాలకు ఇస్తున్నాము, అందువల్ల ఈ ప్రత్యేక హోదా అన్నది మేము స్పెషల్ గా డీల్ చేయాల్సిన అవసరం లేదు అని 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పారని వాళ్ళు అన్నారు. మరి ఈ సందర్భంగా పాండిచ్చేరి ఎలక్షన్స్ టైంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి, పాండిచ్చేరిలో బీజేపీని కనుక మీరు ఎన్నుకుంటే 2.5 లక్షల ఉద్యోగాలు, ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారు ఆవిడ. మరి 14వ ఫైనాన్స్ కమిషన్ అక్కడ కూడా వర్తిస్తుంది కదా. అవును. మరి ఎందుకన్నారు? ఆ తర్వాత ఎన్కే సింగ్ గారు ఒక పుస్తకంలో రాశారు, పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని, పేజ్ నెంబర్ 220. ఐఎమ్ వెరీ క్లియర్. ఆయన అన్నారు, 14th ఫైనాన్స్ కమిషన్ ఎక్కడా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని చైర్మనే రాశారు. మరి ఇవన్నీ ఉండగా ఈ విధంగా వాళ్ళు కూడా మనల్ని ఆడుకుంటున్నారు. సో ఈ విధమైన పరిస్థితుల్లో
ఒక ప్రజా ఉద్యమం ద్వారా మనం ముందుకు వెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఆడుకోవడానికి వచ్చిందా? ఎస్, ప్రజలు మీ ఆలోచన అది అంతేనా? మరి అప్పుడు ఎందుకు చేయలేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఎందుకు చేయలేదు మీరు? అవును, అవకాశం ఉండింది, చేయలేదనే కదా గత 10 ఏళ్లుగా అసలు కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా పట్టించుకుంది. మీకు రాజ్యసభలో వీళ్ళు 5 సంవత్సరాలంటే వీళ్ళు 10 సంవత్సరాలు అన్నారు కాబట్టి మళ్ళా ఆ బిల్లును లోక్సభకు తీసుకువెళ్ళంటే ఇద్దరు ఓటు వేసేవారు దానికి. అవును, ఏముంది, మళ్ళా 2 రోజుల్లో ఇక్కడ వచ్చేసేది, మన రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేసేది. జూన్ 2 నుంచి ఏదైతే అమల్లోకి వచ్చిందో 2014లో దాంట్లో ప్రత్యేక హోదా కలిసిన ఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చేదిగా. అలా అనుకుంటే హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు 2015 కల్లా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నారు కదా. మరి అడగాలి, ఆ లీడర్స్ని అడగాలి. మరి దానికి సమాధానం 2019లో వచ్చేసింది. మీరు చేసింది తప్పు అని చెప్పే విషయం వచ్చేసింది. కానీ ఇప్పుడు కూడా మనం ఇంకొక 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్కి పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈ జూన్ 2024 అయిపోతుంది 10 సంవత్సరాల కాలం. అవును. సో దాని గురించి కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకు మనం ఇద్దరం కలిసి ఎప్పుడైతే చట్టం స్పష్టంగా ఉందో ఇది 10 సంవత్సరాలకని చెప్పి మరి ఎందుకు వచ్చేసారు, దానికి కూడా ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఇటువంటి వాటికి ఎవరు సమాధానాలు ఇవ్వరు. వేరే వేరే కొత్తవి సృష్టించి వీటిని మరిచిపోయేలాగా చేస్తున్నారు. కాబట్టి మళ్ళా ప్రజలకు తట్టి లేపడానికి ఈ విషయాలు వీళ్ళు అడగాలి మిమ్మల్ని అని చెప్పేసి అందరం కలిసి సాధించుకుందాం ఇదన్నదే మీ ఇంపాక్ట్ ద్వారా చాలా మందిని చైతన్యపరిచారు. వాళ్ళలో కూడా అందరికీ మీరు ఇప్పుడు నాకు చెప్పినవన్నీ కూడా ఇంపాక్ట్లో చాలా విషయాలు మీరు ప్రజలతో మమైకమైనప్పుడు వాళ్ళతో మాట్లాడారు. సో వాళ్ళంతా దీంట్లో భాగస్వాములు అవుతారా? షూర్గా భాగస్వామ్యులు అవ్వాలి, లేకుంటే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉండదు. ఇంకా అప్పులలోనే కూరిపోతాము. ఎందుకంటే ఈ వచ్చే పార్టీలన్నీ కూడా ఏం చెప్తున్నాయి, మేము ఇంకా ఉచితాలు ఇస్తాం, మీకు ఇంకా స్కీములు తీసుకొస్తాం. ఇవి చెప్తున్నప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి మీరు? రోజుకు జీతాలు ఇవ్వడానికి కూడా ఈరోజు అటు ఇటు అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది రాష్ట్రం. ప్రతి వారము వెళ్ళి రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుంటూనే ఉన్నారు. అవును. సో ఆ విధమైన పరిస్థితి నుంచి బయటికి రావాలా లేదా? ఒక బాధ్యతాయుతమైన సభ్యుడిగా, సమాజంలో సభ్యుడిగా నా బాధ్యత ఇది. అదర్వైజ్ ఐ విల్ బి ఫెయిలింగ్ ఇన్ మై డ్యూటీ. మీరు ఇందాక మాటల్లో జల్లికట్టు గురించి మాట్లాడారు. సో దాన్ని సాధించుకున్నాం అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి మనం తమిళనాడు గురించి కాసేపు మాట్లాడుకుందాం, అంతే కదా. సో వాళ్ళల్లో ఒక ఐక్యత అనేది ఆ రోజున ఉంది. ఒక సబ్జెక్ట్ కానీ వేరే ఇంకో సబ్జెక్ట్ తీసుకున్నా ఒక ఐక్యత అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఐక్యత గత 10 ఏళ్లలో మీకు ఎక్కడన్నా ఏ సందర్భంలో కనిపించిందా? ఐక్యత అస్సలు లేదు. రాజకీయ పార్టీలు లేని ఐక్యతను మీరు ఏ రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? ప్రజల ద్వారా ప్రజా ఉద్యమం ఉంది. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రజల ఓట్ల వైపు చూపిస్తున్నారు, ప్రజలను ఓట్లుగా చూస్తారు ఈ పార్టీలని. కాబట్టి ఇది రైట్ టైం ఈ డిమాండ్ చేయడానికి, అన్ని పార్టీలు కలిసి రావడానికి ఇది ఒక మంచి సమయం. వాళ్ళకు ఒక రకంగా ఒక ఊతం ఇచ్చినట్టు కాదు మీరు? ఊతం ఏమో అవసరం లేదు, రాష్ట్రానికి ఊతం ఇవ్వాలి. ఏ పార్టీలైనా క్రెడిట్ తీసుకొని ఇవ్వండి, నాకేమీ అభ్యంతరం లేదు. రాష్ట్రానికి ఊతం ఇవ్వాలి, లేకుంటే ఈ ఊత కర్ర మీద రాష్ట్రం ఎక్కువ రోజులు నడవలేదు. రాష్ట్రానికి ఊతం ఇవ్వాల్సింది, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ ఊత కర్ర మీద నిలబెట్టేశారు రాష్ట్రాన్ని. సో జై భారత్ పార్టీ మెయిన్ ఎజెండా ప్రత్యేక హోదా అని నేను చెప్పచ్చా? జై భారత్ నేషనల్ పార్టీ యొక్క పార్టీ బియాండ్ పార్టీ ప్రత్యేక హోదా అన్నది మెయిన్ ప్లాట్ఫామ్. ఇందులో అందరు పార్టీలని సమావిష్టం చేస్తాం. ఆ తర్వాత మా అజెండా ఏంటి, మా మేనిఫెస్టో ఏంటి అన్నది విడిగా. ఇది జై భారత్ నేషనల్ పార్టీ కోసం ఇది చేయట్లేదు, ఇది ప్రజల కోసం చేస్తుంది, అందరం కలిసి చేద్దాం అంటున్నాను నేను. అవును. ప్రత్యేక హోదా అన్నది జై భారత్ నేషనల్ పార్టీ ఒకటే చేయట్లేదు, అందరూ కలిసి చేద్దామని ఆహ్వానం ఇస్తారు. కానీ మీరు నినాదం మళ్ళీ ఈ 10 ఏళ్ల తర్వాత పైకి తీసుకొచ్చారన్నట్టుగా కనిపిస్తోంది. అది క్రెడిట్ అన్నది వద్దు, ఈ క్రెడిట్ ఎవరు తీసుకుంటున్నారన్న గొడవలోనే మనం ఈ స్థాయి చేరుకున్నాం. మళ్ళా అదే ఇష్యూ రాకూడదు అంటున్నాను. అందువల్ల 26 జనవరి అన్ని పార్టీలను నేను కోరుతున్నాను, అందరం వెళ్దాం. మరి 2014లోనే దీని గురించి గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కదా. మీరు అప్పటికే రాజకీయాల నుంచి నేను 2018లో వచ్చాను. 2018లో వచ్చాను. అప్పుడు ఒక ప్రభుత్వాన్ని చూసాం మనం. వాళ్ళు ప్యాకేజీ అన్నారు, హోదా అన్నారు, మళ్ళా హోదా అన్నారు. పాచిపోయిన లడ్డు అన్న వ్యక్తి దగ్గరే మీరు ఆయన నమ్మారు కదా ఆ రోజున. అదే అంటున్నాను, అంటే చేస్తారు, మార్పు వస్తుందన్న నమ్మకంతోనే వెళ్ళాము అప్పుడు. ఆ రోజు ఏమన్నా చేద్దామన్న సందర్భంలో కానీ ఎవరు కూడా ఈ విషయం గురించి పట్టించుకోవట్లేదు. అందువల్ల ఇది రైట్ టైం. కాబట్టి కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ మనం అంతా కలుద్దాం. మీరు ఏవైతే ఆ విధంగా తమిళనాడులో ఏ విధంగా అన్ని పార్టీలు సఖ్యతగా ఉంటాయో ఆ సఖ్యతను చూపిద్దాం. దేనికోసం? రాష్ట్రం కోసం. ఆ విధమైన ప్రయత్నం చేద్దాం. గత 4 ఏళ్లుగా మీరు ఇంపాక్ట్ ద్వారా ఏ రకంగా ఇంపాక్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. సో అది యువతలో
ఒక రకంగా ఆలోచింపజేసిందని అనుకోవాలా, రాష్ట్ర ప్రజలను ఆలోచింపజేసిందని అనుకోవాలా, ఓటర్లను ఆలోచింపజేసిందని అనుకోవాలా? నేను 3 విధాలుగా అడిగాను మిమ్మల్ని. నేను సాధారణంగా ఈ స్పీచెస్ ఏవైతే ఇస్తున్నానో యువతరంలో ఉన్న శక్తిని తట్టి లేపడానికి ఆ విధంగా వెళుతుంటాం. వాళ్ళ కెరియర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి ఏమన్నది, అందులో కూడా రాజకీయ చైతన్యం అన్నది చాలా ముఖ్యం. యువతరంలో పొలిటికల్ లీడర్షిప్ కావాలని నేను ఎప్పుడు చెబుతుంటాను. అవును. మన వాళ్ళు ఏం చేశారంటే సిస్టమేటిక్గా కాలేజీలో ఎన్నికలు వీటిలన్నింటినీ బ్యాన్ చేసి స్టూడెంట్ లీడర్షిప్ అన్నది ఎమర్జ్ అవ్వకుండా ప్రయత్నాలు చేశారు. ఎవరు చేశారు? ఎలక్షన్లు బ్యాన్ చేశారుగా. ఐ థింక్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఉండకూడదు అన్నారు. ఎందుకు ఉండకూడదు? ఉన్నాయి, ఇప్పటికీ ఎన్ఎస్యుఏ ఉంది, యుఎస్ఓ లాంటి కానీ కాలేజెస్ లో ఎలక్షన్స్ లేవు కదా. లేవు. దానివల్ల ఏమవుతుందంటే ఎలక్షన్స్ ఉంటే ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ దాంట్లో ఏ విధంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం భాగస్వాములు అవ్వగలమన్న ఆ కాన్సెప్ట్స్ అన్నవి యువతరంలోనే కాలేజీలో ఉన్నప్పుడే వస్తుంది. అప్పుడు వాళ్ళు లీడర్స్గా ఎమర్జ్ అవుతారు. ఇప్పుడు ఏమైతుందంటే వీటినన్నింటినీ క్యాన్సిల్ చేయడం వల్ల ఏమైందంటే ఆ లీడర్షిప్ లేదు. మా అబ్బాయి, నేను ఫర్ ఎగ్జాంపుల్ పిలానీలో చదివాడు, అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, కంటెస్ట్ చేశాడు, తను స్టూడెంట్ బాడీ ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు వాళ్ళలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ, ఆ క్యాంపెయినింగ్ ఇదంతా ఎలా చేస్తున్నారు, ఒకే స్టేజ్ మీద 2 అభ్యర్థులు వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో పదిలంగా ఉంటూ రేపు బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రజాస్వామ్యం ప్రక్రియ బాగా ఉండాలంటే అందులో మన భాగస్వామ్యం చాలా ప్రాధాన్యమని వాళ్ళు విద్యార్థి నేతలుగానే వాళ్ళకి తెలుసుకుంటారు. ఇప్పుడు మనం స్వాతంత్ర సంగ్రామం చూసుకుంటే దానికి ప్రధానంగా యువశక్తి, ఎందుకంటే వాళ్ళలో ఆకాంక్ష ఉంది. ఆ విధంగా మేము రాష్ట్రాన్ని ఈ బానిస సంకెళ్ళ నుంచి తీసివేయాలన్న ఒక సంకల్పం వాళ్ళలో రావడం వల్ల యువతరం పెద్ద పెట్టున వచ్చారు ఆ సమయంలో. ఇప్పుడు ఆ యువతరం ఏది? ఎప్పుడు చూసినా ఈ పెద్ద వాళ్ళు వీళ్ళే, ఇవే ముక్కలు తిరుగుతుంటాయి, చేతులు మారుతుంటాయి అంతే. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి మరి వీళ్ళే ఆల్టర్నేటివ్ లేదా రాష్ట్రానికి? కొత్త నాయకత్వాన్ని మీరు తీసుకురారా? అవే కుటుంబాల నుంచి రావాలా నాయకత్వం? సో వీటన్నిటిని గురించి కూడా ఆలోచింపజేయడానికి మనం పూనుకోవాలి. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి. డెఫినెట్. మీ మాటలు బట్టి నాకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఇప్పటిదాకా ప్రజాస్వామ్యంతో పాటుగా నడవలేదా పార్టీలేవి కూడా? ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజలు పాలించాలి అన్నది ప్రజాస్వామ్యం. ఇప్పుడు పార్టీలు పాలిస్తున్నాయి, ప్రజలు ఎక్కడ పాలిస్తున్నారు? ప్రజలు దేహి అంటూ వీళ్ళ వైపు చూస్తున్నారు. వీళ్ళ అపాయింట్మెంట్ దొరకదు, వీళ్ళని కలవాలంటే ఎంత కష్టం. జై భారత్ నేషనల్ పార్టీ చెబుతోంది దారులు ఎప్పుడు కూడా మీకు తెరిచి ఉంటాయి. శని సింగనాపూర్ కొత్తలో అట్లాగే చెప్తారు ప్రతి ఒక్కళ్ళు. ఏం పర్లేదు, మేము కమిట్మెంట్ తో ఉన్నవాళ్ళం, మేము కమిట్మెంట్ తో వచ్చిన వాళ్ళు. ఆల్వేస్ బీ ఆనెస్ట్ అని మీరు రాసుకున్నారు. వీఆర్ ఆల్వేస్ ఆనెస్ట్. శని సింగనాపూర్ మహారాష్ట్రలో ఇళ్లకు తలుపులు ఉండవు. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీకి కూడా తలుపులు ఉండవు. ఎవరైనా రావచ్చు, ప్రజలు రావచ్చు, వాళ్ళ మాట్లాడితే ప్రజలే పాలిస్తారు. నచ్చకపోతే బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. ఎస్. ఇప్పుడు ఎవరిని బంధించేసి వాళ్ళని పెట్టాల్సిన ఆవశ్యకత కూడా లేదు. మరి పార్టీ ఎదుగుతుంది ఏ రకంగా? మీకు ఇన్ని ఉన్నత భావాలు ఉన్నప్పుడు, ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో అన్ని ఉన్నత భావాలు ఉన్నాయా లేదా అని మన విషయాన్ని పక్కన పెడితే, ఈ భావాల్ని అర్థం చేసుకోగలిగే వ్యక్తిత్వం ఉన్న మనుషులు దొరకటం అనేది ఇప్పుడున్న సొసైటీలో చాలా కష్టమైన. సో మీకు కూడా తెలుసు ఆ విషయం కాదని. మీకు నేను ఒక ప్రమాదకరమైన ఆశావాది. ఐ యామ్ ఏ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్. కాబట్టి ఏది ఎంత స్థితిలో ఉన్నా కూడా ఎక్కడో చోట ఆ మొక్కను మళ్ళీ బయటికి తీసుకుని టైం పట్టని ఓపిక ఉంది. నేను అదే చెప్పాను, జస్ట్ ఈ ఎలక్షన్స్ కాదు, ఇది లాంగ్ టర్మ్. లంబే రేస్ కి గోడ అంటారు. సో ఆ విధంగా ముందు తరాలకు తీసుకువెళ్తాం. బేసిక్ గా మార్పులు రావాలన్న దీంతో వచ్చింది. రైట్. ప్రత్యేక హోదా గురించి నేను కొంచెం మాట్లాడతాను. సో ప్రత్యేక హోదా అనేది మీరు చెప్పినా చెప్పకపోయినా అందరి మదిలో ఉంది. మనం ఈ లేకపోవటం వల్లే మన రాష్ట్రం ఈ రకంగా ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రజలు కానీ పార్టీలు ఏం చేశాయంటే ప్రత్యేక హోదా అన్నది ఇక ముగిసిన అధ్యాయం అని చెప్పేసి పార్లమెంట్ లో కూడా సమాధానాలు ఇచ్చారు. మన వాళ్ళు క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు, వాళ్ళు చెబుతూనే ఉన్నారు ప్రత్యేక హోదా అన్నది ఇది ముగిసిన అధ్యాయం కాదు అన్నది, ఇది ప్రారంభం చేయాలి అని అనుకుంటున్నాం. కాబట్టి ఆ విధమైన ప్రభావం ఏదైతే ప్రజల్లో చూపించారో దానివల్ల ఏంటంటే ఇంకా రాదు మనకు అన్న స్థాయికి వచ్చేసారు ప్రజలు. మనమంతా కలిసి, అంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అది ఒకవైపు డిసైడ్ చేసేసుకుని ఉన్నారని అంటారు. అంటే ఇంకేమవుతుందంటే మనం నమ్ముకుని ఎన్నుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేతులు ఎత్తేసిన తర్వాత వాళ్ళ స్వప్రయోజనాల కోసం మరి ఏం చేయాలని నిరాశ నిస్పృహ ఉన్న ప్రజలని తట్టి లేపడానికి, ఓయాసిస్సుల్లో మామూలుగా ఎడారిలో చూస్తే ఒక చెట్టు ఎక్కడో కనిపిస్తే అందరూ అక్కడ చేరతారు. కాబట్టి ఈ ప్రత్యేక హోదా అన్న చెట్టు ఉంది, ఇంకా అది జీవించే ఉంది. దానికి నీళ్ళు ఎవరు పోస్తున్నారు? మరి అందరం కలిసిపోద్దాం, అందరం కలిసిపోయాలి ఆ చెట్టుకు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మానేశారు పోయడం, చెట్టు ఎండిపోయిందని చెప్పి ఈ రోజు భావిస్తున్నారు అందరు. ఇంకా అందుకనే మన చేతుల్లో ఆ శక్తి ఉంది. అందరం తలా ఒక
నీళ్లు ఒక చెంబులో పోద్దాం, ఆ చెట్టు బ్రహ్మాండంగా వికసిత, ఆ చెట్టు కింద మనం సేద తీరవచ్చు అన్నది జై భారత్ నేషనల్ పార్టీ అంటారు. ప్రత్యేక హోదా నినాదాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మీకు? ఎందుకంటే అది లేదు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం. వారం వారం వెళ్ళి అప్పులు ఈ తీసుకోవాలి. రెండు ప్రధాన పార్టీలకు లేకపోతే ఇప్పుడున్న పార్టీలకి భిన్నంగా మేము వస్తున్నాం అన్న యాంగిల్ని మీరు ఎందుకు తీసుకోలేకపోయారని నేను అడుగుతున్నాను. భిన్నంగా రావడం కాదు, ఇదేంటంటే ఒక పార్టీకి సంబంధించింది కాదని నేను చెప్పాను. మాకు స్వార్థం లేదు, రాష్ట్రం గెలవాలి అన్నది కాదు సార్. జై భారత్ నేషనల్ పార్టీ ఈ ఇష్యూని తీసుకొని మళ్ళా కాదు, అందరం కలిసి చేద్దామన్నది, ఆంధ్రప్రదేశ్ ఏంటి అన్నది ఒక ఉదాహరణ మళ్ళా అక్కడ సమర్పిద్దామన్నది ఒక ఇది. మన ఆత్మగౌరవం పోయింది. సో ఈ ఆత్మగౌరవాన్ని మళ్ళా మనం తీసుకురావగలగాలి అన్నదే ఉద్దేశం. అందుకనే నేను అంటున్నాడు, ఇది పొలిటికల్ పార్టీ ఈ ప్లాట్ఫామ్ కదా, ఇది అందరి ప్లాట్ఫామ్. ఈ ప్రత్యేక హోదా అన్నది అందరినీ కమిట్ చేయించాలి. దీన్ని చేయించగలరా? ఎస్, చేయిస్తాం ఖచ్చితంగా. పెద్ద పార్టీలు రెండు రానివ్వండి, ఏమి పెద్ద చిన్న అన్నది లేదు. మనం అందరం కూడా ఈ రాష్ట్రానికి సంబంధించిన పౌరులం, ప్రతి పౌరుడు కూడా పెద్దవాడే అన్నది నా అభిప్రాయం. కానీ పెట్టిన వ్యక్తిత్వాన్ని కూడా ఆలోచిస్తుంటారు చాలామంది. తీసుకెళ్దాం మన నినాదాలు, ఇంతకుముందు జరిగిన విషయాలు, ఎవరు ఏ విధంగా మాట్లాడారు దీని గురించి, మరి ఎందుకు వదిలేసాం, ఇది కావాల్సి కన్నా వాళ్ళు వదిలేసి దీన్నంతా కూడా మాయపుచ్చి భావ సారూప్యతలు కనిపిస్తాయి మీకు ఎక్కడ, మీకు పార్టీల మధ్యలో వాళ్ళ ఆలోచనలో. నేను అంటున్నాను కానీ ఈ విషయంకి వచ్చేసరికి పార్టీలన్నీ వదిలేయండి. పార్టీలనే వదిలేసేస్తే మీతో కలిసి రావాలనంటే వాళ్ళంతా కూడా ఒక ఏకతాటిపైకి రావాలంటే రెండు పార్టీలను లేకపోతే ఇప్పుడు ఉన్న ఐదు పార్టీలను మీరు ఒక స్టేజ్లో కూర్చోబెట్టాలి, వాళ్ళతో కూర్చోబెట్టడానికి ఈ ప్రయత్నం. అందుకనే అంటున్నాను, ప్రతిజ్ఞ చేయండి, అందరూ బ్యాడ్జీలు పెట్టుకోండి. మీరు నిజంగా ప్రత్యేక హోదా తీసుకురావాలన్నది ఉంటే ఈ బ్యాడ్జీ తీసుకోండి, మీరు అందరూ ధరించండి. ఇప్పుడే ఒక ఆత్మగౌరవం అన్నది మనం తీసుకురాగలం ప్రజల్లో. ఆ సంకల్పంతో ఆ ప్రయత్నం చేస్తాం. ఇంకా బతికి ఉంది అని చెప్పి మీరు గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ తరపున మీకున్న ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మూమెంట్ చేసి మీ అంతటి మీరుగా ముందుకు తీసుకెళ్ళచ్చు కదా. పార్టీలతో ఎందుకు దాన్ని ముడిపెడుతున్నారు? ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో బేసిక్గా ఈ రెండు పార్టీలు కూడా మేము చేస్తామన్న వాళ్ళు అయిపోయింది, వాళ్ళ గురించి అందరూ ఆలోచించారు, అయిపోయింది, వదిలి అక్కర్లేదు, వీళ్ళు ఏం చేయలేరు అని అనుకున్నప్పుడు మీరుగా చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే మళ్ళా ఎన్నికలు రాగానే మళ్ళా వీళ్ళు ప్రత్యేక హోదా అంటారు, మేము తీసుకొస్తాం. కాబట్టి ఇది ఎన్నికల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఎమర్జీ అయ్యే ప్రయత్నం చేస్తోంది ప్రత్యేక హోదా మీదే. రండి, వాళ్ళు కూడా రమ్మంటున్నాం. షర్మిల లాంటి వాళ్ళని తీసుకువెళ్ళి పార్టీలో తీసుకొచ్చి ఆ పీసీసీ పగ్గాలు కూడా అప్పచెప్పి రేపు ప్రత్యేక హోదా తీసుకొస్తాము అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మరి అలాంటి పార్టీని కాదని మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం ఏంటి? ఎలక్షన్ వరకు మనం ఆగొద్దు అంటున్నాను. ఎలక్షన్ ముందే తెచ్చుకుందాం ప్రత్యేక హోదా. 3 నెలల్లో ప్రత్యేక హోదా ఎట్లా వస్తుంది? ఏముంది, ఒకరోజు అనుకుంటే వాళ్ళు సంతకం పెడితే చాలు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మేము ప్రత్యేక హోదా ఇస్తున్నామని చెప్తే చాలు. అది యాక్చువల్గా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఇంతకుముందు ఉండేది, ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. కాబట్టి వీళ్ళు నిర్ణయించడమే. ఈ విధమైన కండిషన్స్లో, ఈ విధమైన పరిస్థితులలో మేము ప్రత్యేక హోదా ఇస్తున్నామని ఒక నిర్ణయం ఇచ్చే విధానంగా మనం ఈ పార్టీ లైన్స్ వదిలేసి అందరం ప్రయత్నిద్దామన్నది సంకల్పం. పార్టీ లైన్స్ వదిలేసానంటే మిగతా పార్టీలు ఎట్లా ఒప్పుకుంటాయి? క్రెడిట్ తమకు తప్పకుండా ఎవరికో క్రెడిట్ వస్తాయింది, ఎవరికి క్రెడిట్ కాదు. అందుకనే అన్నాను, ఇది క్రెడిట్ ఎవరు మాట్లాడొద్దు అంటున్నాను. క్రెడిట్ ఎవరు మాట్లాడదు, మనంతా కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేద్దాం. అందరూ రండి, అందరం కలిసి ఒకటి ఉద్యమం. అందులో ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, అందరూ రానివ్వండి. తెస్తామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము సాధిస్తా పార్టీగా ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీ తెచ్చామని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఉంది. వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలి జేడీ గారు రేపు. నిజంగా వాళ్ళలో చిత్తశుద్ధి ఉంటే అందరు రావాలి. చిత్తశుద్ధి అనేది వాళ్ళ గురించి కాదు కదా, జేడీ గారికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది ఈ విషయం మీద అనేది ఆలోచిస్తారు కదా. అప్పుడు ఆ చిత్తశుద్ధి ప్రూవ్ చేసుకోవడానికే కదా అందరినీ రమ్మంటున్నాను. లేకుంటే ఇది ఒక్క పార్టీనే మేమే తీసుకెళ్తానని నేను చెప్పట్లేదు. ఓకే, చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎవరి పార్టీ ఇష్యూ కాకూడదు, అందరం కలిసి పోరాడదాం అన్నదే అక్కడే చిత్తశుద్ధి ఉంది మా. లేకుంటే మేము ఈ నినాదాన్ని తీసుకెళ్తామని. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్రం బాగుపడదా? చాలా కష్టం. ఇప్పుడు చూస్తున్నాం కదా ఏమైంది, కంపెనీలు రావట్లేదు, మనకు ట్యాక్స్ కన్సెషన్స్ లేవు. ప్రత్యేక హోదా వచ్చింటే కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, ఎక్సైజ్ డ్యూటీ కావచ్చు, కస్టమ్స్ డ్యూటీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా మనకు చాలా రాయితీలు వచ్చాయి. దానికి ప్రత్యామ్నాయంగా చాలా ఇస్తున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ చెప్తోంది, ఈ రోజు వరకు చెప్తోంది. అంటే దాన్ని ప్యాకేజ్ అన్నారు. మరి ప్యాకేజీ ముద్దున్నోళ్ళు మళ్ళీ ఎందుకు ప్రత్యేక హోదా కావాలన్నారు? మళ్ళీ ఎందుకు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టావు? దాన్ని కూడా జస్టిఫై చేసుకోవాలి. మీరు తట్టి లేపారు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి, మీరు తట్టి లేపారు ఆ విషయం. ఎందుకంటే ఇంకా వాళ్ళు మనం ఇంకా జనాలను ఏమీ చేయలేము వీళ్ళను అన్న స్టేజ్కి వచ్చేసారు ఇంకా. ఓకే, కాబట్టి ఆ స్టేజ్ నుంచి మేల్కొందాం అందరికీ. మీకు గనక రాష్ట్ర అభివృద్ధి అన్నది ప్రయారిటీ అయినప్పుడు పార్టీ లైన్స్ వదిలేసి అందరం కలిసి వెళ్దామంటున్నాను. మీరే లీడ్ తీసుకోండి. మళ్ళా
నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఈ విషయం ఇంకా ఉంది అని ప్రజలలో ఆ విధంగా మనం భావజాలం తీసుకొచ్చి అందరినీ ఒక యునైటెడ్ ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్, అది వేరు. అందరం కలిసి వెళ్దాం, ఈ ఎలక్షన్స్ లోపలే సాధించుకుందామన్న దీంతో మేము కోరుకుంటున్నాం అందరు పార్టీలను రమ్మని చెప్పేసి. అంటే ఇప్పుడు పార్టీ పెట్టేది ఎలక్షన్కి సంబంధించి దాంట్లో కంటెస్ట్ చేద్దామని ఆలోచన ఉంటుంది ఏ పార్టీకైనా, అవునండి, చిన్నదైనా పెద్దదైనా. బట్ అంత మంది వ్యక్తులు పోటీ చేయడానికి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా, లేకపోతే కొన్ని ప్రాంతాల వరకు మీరు పరిమితం అవుతారా, మీ పార్టీ పరిమితం అవుతుందా అన్న దానికి మనం ఆలోచిస్తే అంతమంది వ్యక్తులు ఈ రోజున జై భారత్ నేషనల్ పార్టీలో ఉన్నారా అని అన్నదానికి మీరు ఇచ్చే సమాధానం? అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లో. చాలా మంది మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. ఎంత టోటల్గా 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు ఇప్పుడు ఉన్నాయి. అంటే 200 మంది అభ్యర్థులు కావాల్సి. మీ వెనకాల ఎవరున్నారు? మా వెనకాల ప్రజలు ఉన్నారు. పార్టీ పెట్టడానికి మిమ్మల్ని ఉసిగొల్పిన వాళ్ళు ఎవరు? ఎవరు లేదు, ప్రజలే ఉసిగొల్పారు. స్పష్టంగా చెప్పారు, ప్రజలే ఉసిగొల్పారు. దానివల్ల పుట్టిందన్నాను నేను పార్టీ. ఇంకెవరూ లేరా? నిజంగా మీరు పెట్టుకున్న బ్యాడ్జ్ మీద చేసి చెప్పండి, వెనకాల ఎవ్వరూ లేరని చెప్పి. పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు మాతో, రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మిమ్మల్ని ఉసిగొల్పి పార్టీ పెట్టి వాళ్ళకి లబ్ధి చేకూరుస్తుందన్న ఆలోచనతో మీ చేత రాలేదా? ఉసికొల్పితే ఉసికొల్పడానికి ఉసికొల్పబడే వ్యక్తిని కాదు నేను. వార్తలు వచ్చినాయి కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా. వార్తలు లేకపోతే మీకు అవి కూడా తెలుసు, ఆ విషయం కూడా తెలుసు. వార్తలు రకరకాలుగా వచ్చాయి. నన్ను రోజు ఒక పార్టీలో జాయిన్ చేసేవాళ్ళు. ఈ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తాడు, ఈ పార్టీ నుంచి చేస్తారు, ఈ విధంగా రోజు మీడియా సృష్టించింది, ప్రజలు కూడా అన్నారు. సో నేను ఎప్పుడు మాట్లాడలేదు, నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను ఈరోజు. ఇది ప్రజల యొక్క భావాల నుంచి, ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టిన పార్టీ. దాని దిశగానే మేము పనిచేస్తాం. ఎవరు లేరు, ప్రజలు ఉన్నారు మాతో పాటు. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు అవినీతి నిర్మూలన కోసం ముందుకు వెళ్తున్నారు అని చెప్పి ఒక వాదన అయితే కూడా నడుస్తుంది. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. అవినీతికి సంబంధించే ఇంత జరిగింది, ఈ వ్యవహారంలో ఇంత జరిగింది, ఈ వ్యక్తి మీద ఇంత జరిగింది అని చెప్పి మాట్లాడిన దానికి సంబంధించి దర్యాప్తు జరిపిన జేడి లక్ష్మీనారాయణ గారు ఈరోజు తాను ఒక్కడిగా అవినీతి నిర్మూలన కోసం ముందుకు వెళ్ళడం ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు ఆ విషయాన్ని? ఏంటంటే అవినీతి నిర్మూలన అన్నది ప్రతి ఒక్కరూ చేయాలి. ఎస్, కరెక్టే. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే అవినీతిని ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి కాంట్రాక్ట్లో మాకెంత వస్తుంది, ప్రతి దీంట్లో మాకెంత వస్తుంది, ఏమి నష్టాల్లో ఉన్న కంపెనీకి మనం టెండర్ ఇచ్చేసి వాళ్ళకి పోలవరాన్ని ఎంత డిలే చేసుకున్నాం మనం, ఇవన్నీ కూడా అవినీతి. ఏమన్నారు ఆయన, ప్రధానమంత్రి గారు కూడా, ఇవన్నీ కూడా ఏటీఎంలుగా పనిచేస్తున్నాయి పొలిటికల్ పార్టీలకని. ఎందుకంటే అవినీతిని పొలిటికల్ పార్టీల కన్నా పొలిటికల్ పార్టీకి అన్నారు, తెలుగుదేశం పార్టీకి అన్నారు. అంటే ఈ విధంగా ఏ పార్టీ చూసుకున్నా కూడా ఫైనల్గా ఏంటవుతుందంటే ఎలాగో అలాగా ఈ పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి. అవినీతి పెద్ద ఫ్యాక్టర్ కాదు, కానీ అవినీతిని కనుక మనం ఆపగలిగితే మన రాష్ట్రానికి వేళ్ళూనుకున్న అవినీతిని మీరు ఏ రకంగా ఆపగలం? ప్రతి సెక్షన్లో, ప్రతి సెక్టర్లో మేమేమంటున్నాం, జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే థర్డ్ పార్టీ స్క్రూటినీ, పబ్లిక్ స్క్రూటినీ ఉంటుంది ప్రతి ఒక్క దాని గురించి. రేపు ఒక టెండర్ నోటీసు వచ్చిన దగ్గర నుంచి పని ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ప్రజా కమిటీలే వాళ్ళను మానిటర్ చేస్తారు, ప్రజలే మానిటర్ చేస్తారు. దాన్ని ఈ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రతి విషయాన్ని కూడా ప్రజలు వాళ్లే స్వయంగా నిర్ణయించుకుంటారు. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజలు పాలించాలి ఎప్పుడు కూడా, పార్టీలు పాలించకూడదు దేశాన్ని, రాష్ట్రాన్ని. బట్ ప్రజలే అవినీతి అనేది ఒక పెద్ద మచ్చ, లేకపోతే అదేదో ఉంది అన్న భావన అయితే వాళ్ళలో కలగని పరిస్థితి, వాళ్ళు అలవాటు పడిపోయిన పరిస్థితి. ఎవరు వాళ్ళకి చెప్పట్లేదు అవినీతి యొక్క ఫలాలు ఏమవుతాయి అన్నది ఎవరికి చెప్పట్లేదు. ఇప్పుడు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. సో ఆ విధంగా వాళ్లకు తట్టి లేపడానికి కూడా జై భారత్ నేషనల్ పార్టీ అవినీతి లేని ప్రభుత్వం ఎలా ఉంటుందో అన్నది కూడా వాళ్ళకు ఒక ఉదాహరణ. ఇదే ట్యాగ్ లైన్ మీద అవినీతి లేని ప్రభుత్వం అని చెప్పే ఆప్ ముందుకొచ్చింది. ఆప్కి సంబంధించిన మంత్రులే ఈరోజు జైల్లో ఉన్నారు. అంటే ఆ విధంగా వాళ్ళు చేస్తుంటే ఈ అవినీతి అన్నదాన్ని నిర్మూలించాలి. దానికి దీనికి కంపారిజన్ అవసరం లేదు. అవినీతి ఎక్కడ ఉంది అన్నా కూడా ఎటువంటి అవినీతి జరగదన్నది మా జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు చెబుతుంది. ఎందుకంటే ప్రజా కమిటీలే ఏర్పాటు చేస్తారు. అది పెద్ద బూచిలాగా ఎవరు కూడా చూడట్లేదు సార్ ఈ రోజుల్లో. నేను అనేది అదే, మీడియా కూడా ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ది అన్ఫార్చునేట్ పార్ట్ ఆఫ్. అయ్యో, నేను మాట్లాడడం అంటే కారణం ఏంటి? అవినీతి అనేది ప్రతి చోట ఉంది కాబట్టి నిర్మూలించాల్సిన మన ఇద్దరి బాధ్యత, మీడియా బాధ్యత, పొలిటికల్ పార్టీల బాధ్యత. మన ఇద్దరం కూడా మాట్లాడుకుంటే ఇంకెవరు మాట్లాడతారు?
కాబట్టి అందరం కలుద్దాం, అవినీతిని అంతమందిద్దాం, అప్పుడే మంచి జీవితం మీరు నేను అనుకుంటే చేయలేం కదా. బిందు బిందు కలిస్తేనే సింధు అవుతుంది అనమాట. అందరం కలుద్దాం. చిన్న చిన్న నీటి బిందువులు చూడండి, గోదావరిని ఒకసారి చూసిరండి, నాసికా త్రయంబకం. మాటలు చెప్పినంత ఈజీ కాదు కదా వ్యవస్థని మార్చడం అనేది. ఆ దమ్ము ధైర్యం మాకుంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఎప్పుడైతే స్వచ్ఛంగా మనం ముందుకు రాగలమో, ఆత్మవిశ్వాసంతో మనం మాట్లాడగలం, అది చెయ్యాలని. అందుకనే అంటున్నాను నేను, ప్రజలే పాలిస్తారు, పార్టీలు పాలించు. ప్రజాస్వామ్యంలో పార్టీ కాకుండా ప్రజలే పాలించాలి అన్న విధానం తీసుకురావటం అనేది కొంచెం మార్పు మొత్తం అంతా కూడా వ్యవస్థనే మార్చాలన్న ప్రయత్నం ఏమో. అది వ్యవస్థ మారాలి. ఎప్పుడైతే మన ఇల్లు చెడిపోయిందో, బండి చెడిపోతుందో ఓవర్ హాలింగ్ చేస్తాం. అవును, ఓవరాల్కి ఇస్తాం మనం బండిని. ఇల్లు పాతపడిపోతే దాన్ని కొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు కడతాం. ఇప్పుడు కట్టాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆ విధంగా చేయాలి. ఓవర్ హాలింగ్ చేయకుంటే ఈ బండి కదలదు ముందుకు. కాబట్టి ప్రజలే ఓవర్ హాల్ చేస్తారు ఈ సిస్టమ్. ఎలా? వాళ్ళ కమిటీలు వస్తాయి. గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామానికి, ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 3-4 కోట్లు ఇచ్చే వ్యవస్థ చేస్తాం. ఆల్రెడీ జరుగుతుంది కదా. ఎక్కడ? వాలంటీర్ వ్యవస్థ ద్వారా గ్రామాలకు వచ్చిన గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. దాని డబ్బులు ఎంత ఇస్తున్నారు? వాళ్ళ జీతాలు ఇస్తున్నారు, కానీ గ్రామ పంచాయతీలకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? డైరెక్ట్ గా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే తీసేసుకుంటుంది వాళ్ళ పథకాల కోసం. అడగండి సర్పంచులు. గాంధీ మార్గంలో వెళ్దామన్న ఆలోచన. గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు. భారతదేశానికి ఆయువు పట్టు గ్రామాలు. గ్రామాభివృద్ధి జరగకుంటే దేశాభివృద్ధి జరగదు. అందువల్ల ప్రతి గ్రామ పంచాయతీకి 4 నుంచి 5 కోట్లు మనం ఇవ్వాలి ప్రతి సంవత్సరం. షెడ్యూల్ 11లో ఉన్న సబ్జెక్టులన్నీ కూడా వాళ్లే నిర్ణయిస్తారు. ఇవన్నీ చేయాలి మనం. ఇవి చేయకుండా డీసెంట్రలైజేషన్ అన్నది చాలా ముఖ్యం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డీసెంట్రలైజేషన్ జరగలేదనా మీ ఉద్దేశం? డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి? గ్రామ సర్పంచ్ గ్రామానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. మీ సెక్రటరియట్లు కాదు, మీ సచివాలయాలు కాదు, మీ వాలంటీర్లు కాదు. గ్రామ సర్పంచ్ గ్రామానికి ముఖ్యమంత్రి. ఎక్కడున్నాడు? ఏమీ చేయలేకపోతున్నాడు. ఏమన్నా మాట్లాడితేనేమో వాళ్ళకి పార్టీలు అంటగడుతున్నారు కదా. పోనీ గ్రామ సర్పంచ్ గట్టిగా తనంతా మీరు ప్రతి గ్రామ సర్పంచ్కి 4-5 కోట్లు ఇవ్వండి ప్రతి సంవత్సరం. ఆయనకి సబ్జెక్టులు ఇవ్వండి. మీ ఎమ్మెల్యేలు ఎందుకు, వీళ్ళెందుకు? ఎమ్మెల్యేలు శాసనసభ్యులు శాసనసభలో కూర్చొని శాసనాలు చేయడానికి వచ్చిన వాళ్ళు. కాంట్రాక్టులు మీరు వెతకడానికి, కాంట్రాక్టులు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా చూడడానికి కాదు. అది ప్రజలు చేసుకోవాలి, డీసెంట్రలైజేషన్. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ చెబుతున్నది ఏంటంటే, ప్రతి గ్రామ సర్పంచ్ కూడా ముఖ్యమంత్రి ఆ గ్రామానికి. దానికి తగిన ఫండ్స్ ఇవ్వండి. మీరు కేరళ సిస్టమ్ వెళ్ళి ఒకసారి చూసిరండి. కేరళలో గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి అనుభవం చూసిరండి. ప్రతి గ్రామ పంచాయతీకి 4 నుంచి 5 కోట్లు ఇస్తారు. ఆ విధంగా ముందుకు తీసుకొస్తాం. ఇదే చేయాల్సింది మనం. అది లేకుండా సెంట్రలైజేషన్ దిశగా వెళ్తున్నాం. డీసెంట్గా జీవితాలు ఉంటే డీసెంట్రలైజేషన్ కావాలి మనకు. ఎస్, ఆ డీసెన్సీని సృష్టిస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఈ రకమైన విధానంతోనే వెళ్ళాలి అని చెప్పి మీలో వచ్చిన భావన, అది కార్యరూపం దాల్చాలంటే ఎన్నాళ్ళు పడుతుందని మీరు భావిస్తున్నారు? ప్రజలు మా మీద విశ్వసించి మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. 2024లోనే అవ్వచ్చు. అంటే మీరు పోటీ చేస్తారా శాసనసభకి? ఏ ప్రాంతం నుంచి అనుకుంటున్నారు? ప్రాంతం నుంచి ఇప్పుడు మా కమిటీ నిర్ణయిస్తుంది. ఇంతకుముందు విశాఖపట్నంలో నిలబడ్డారు. చైతన్యవంతులైన ఒక ఓటు వేసినా కూడా అది జై భారత్ నేషనల్ పార్టీ గెలిచినట్టే. కాబట్టి చైతన్యం, ప్రజా చైతన్యం అనేది చాలా ముఖ్యం. ఆ చైతన్యాన్ని తీసుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారా? ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. ఇంతకుముందే తిరిగి వచ్చాం. అవును. మళ్ళీ ఒకసారి వాళ్ళలో వెళతాం. వాళ్ళకున్న శక్తులు, వాళ్ళకున్న ఓటు యొక్క పవరు, దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి పరిచయం చేస్తాం. ఇంత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి రావడానికి మీ దగ్గర ఉన్న శక్తి ఏంటి? ప్రజాశక్తి, మీడియా, మీలాంటి వాళ్ళు మాకు ఇచ్చే సపోర్ట్, మాకున్న శక్తి. ఇప్పుడు కొత్త పార్టీ వస్తుంది, సో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన అయితే మీడియాలో ఉంటుంది, కాదన్నట్టు. బట్ వాళ్ళ విధి విధానాలు నిజంగా మిగతా పార్టీలకి భిన్నంగా ఉంటాయా లేదా అన్న ఆలోచన కూడా మీడియాలో ఉంటుంది. డెఫినెట్గా దానికి మీ ఆశయాలు, మీకున్న యాంటిసిపేషన్స్కి వాటిని. కానీ పార్టీ రాకముందే ఇది వైసీపీకి బి టీమ్ అనే పదం ఎందుకు బయటకు వచ్చింది? దాని వెనకాల ఏమన్నా ఉందా? దానికి సమాధానం ఏంటి? వాళ్ళని అడగాలి. నేను చెప్తున్నాను, ఇందులో ఏ టీము లేదు, బి టీము లేదు, ఏం లేదు. ఇది ప్రజా టీము, ఇది ప్రజా పార్టీ. నేను అందుకనే ఇందాక మిమ్మల్ని అడిగా, మీ వెనకాల ఎవరున్నారు? ప్రజలు ఉన్నారు అన్నాను. మీ వెనకాల ఎవరున్నారు అని 2 సార్లు అడిగా. వెనకాల గోడ ఉంది, మా వెనకాల ప్రజలు, ముందు ప్రజలు ఉన్నారంటారా? అది తప్పితే ఏ పార్టీతో కూడా మీకు ఎవరు కూడా ప్రోత్సహించలేదని గట్టిగా చెప్పగలరా? నార్కో అనాలిసిస్ కి ఐఎమ్ రెడీ. నేను అక్కడ దాకా నేను అంతవరకు కరెంట్ నేను ఆ సంసిద్ధత నేను వ్యక్తం చేస్తున్నాను. పాలిగ్రఫీకి ఎక్కించండి నన్ను, లేకుంటే నార్కో అనాలిసిస్ తెచ్చండి. ఓపెన్ గా చెప్తున్నాను నేను ఈరోజు. ఎస్, ఎవరినైనా తీసుకురండి, ఐఎమ్ రెడీ. ఇదంతా ఏంటంటే
భయం ఎప్పుడైతే మొదలవుతుందో ఈ విధమైన భావాలు దేనికి మీరొక్కరు పార్టీని మొత్తం ముందు నడిపిస్తారన్న నడిపిస్తారంటే ఎవరికో ఏదో ఏదో ప్రజలు అవుతుందన్న భాగస్వాములు అవుతారని అవుతారన్న భయమా? భయాలు కదా చాలా పార్టీలకు. ఆ భయాల్లో ఈ విధమైన అసత్యాలన్నీ కూడా ప్రచారం చేస్తాడు. అంతేనా? అంతే. వెనకాల అసలు ఎవరి ప్రోద్బలము లేదు మీకు. ఐఎమ్ రెడీ ఫర్ ఎ నార్కో అనాలిసిస్ అన్న. ఈరోజు వెళ్దాం పదండి, వద్దు, ఓపెన్ గా లైవ్ ఇవ్వండి, నో ఇష్యూ. అక్కర్లేదు, వద్దు, అక్కర్లేదు. బట్ లక్ష్మీనారాయణ గారు ఏది చెప్పినా కూడా వాస్తవాలకి దగ్గరగా ఉంటుందన్న విషయాన్ని మీరు ఏ రకంగా మళ్ళీ దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అనేది అందరూ ఆలోచన. ఎస్, మా మేనిఫెస్టో చూడండి. ఎప్పుడు వస్తుంది మేనిఫెస్టో? త్వరలో తయారవుతుంది మేనిఫెస్టో, ఇస్తాం. ఎవరితోనో పొత్తు పెట్టుకుని వెళ్తారా? పొట్టు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం ఎందుకు? ముందు బ్రహ్మాండంగా ప్రజలు సహకరిస్తుంటే ముందుకు వెళ్ళిపోతాం. 175 నియోజకవర్గాలకి మరి అభ్యర్థులు వస్తున్నారు ఇప్పటికీ. నేను ఇందాక అడిగాను అదే విషయం. అర్జీలు వస్తున్నాయి, కొన్ని అర్జీలు పక్కన పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆ విధంగా వస్తున్నారు. ఈ రోజున డబ్బుతో పార్టీలు నడుస్తున్నాయి. ఆ డబ్బు చెప్పారు, డబ్బుతో పార్టీలు అబద్ధాలు నడుస్తున్నాయి. చెప్పాలంటే డబ్బులు కావాలి, అబద్ధాలు చెప్పాలంటే డబ్బులు కావాలి, బూటకం చేయాలంటే మాయ మాటలు చెప్పాలంటే డబ్బులు కావాలి. మాటలు చెప్పినంత ఈజీ కాదు కదా ఒక పార్టీని నడపడం అని. నడిపి చూపిస్తాం. ఎన్నాళ్ళ పాటు? ఈ ప్రజాస్వామ్యం ఉన్నంత వరకు, నేనున్నంత వరకు. అదే ప్రజాస్వామ్యాన్ని కాదని అంటున్నారు ఈ రోజున మీరు. ప్రజాస్వామ్యం కరెక్ట్ గా లేదు కానీ దానికోసమే వచ్చింది కదా. ప్రజాస్వామ్యం అంటే ఏంటి అన్నది ప్రజలకు రుచి చూపించాలన్నదే మా ముఖ్యమైన అంశం. ప్రజలే పాలిస్తారు. ప్రజలు పాలిస్తే ఎలా ఉంటుందో అన్నది ఒక్కసారి చెప్పించాలి వాళ్ళకి. పార్టీలు గెలుస్తున్నాయి కానీ ప్రజలు ఓడిపోతున్నారు ప్రస్తుత సిస్టంలో. ప్రజలు గెలవాలి, మనకు పార్టీలు గెలవడం. ప్రజలకు అసలు అభివృద్ధి అనేది కనిపించట్లేదా మీరన్న దాంట్లో? మరి 8 లక్షల కోట్లు ఎందుకు చేస్తున్నారు అప్పులు? అక్కడ 100 లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేస్తున్నారు? మరి మార్పులు రావాలా? మన ఇల్లు ఎప్పుడైనా అప్పుల్లో ఉండాలని కోరుకుంటాం మనం? కోరుకోరు. మీరు కోరుకోరు, నేను కోరుకోను. దాన్ని ఎలాగా అప్పుల నుంచి బయటికి పడేయాలని మనం కావాలనుకుంటే ఒక పూటే భోజనం చేసి కూడా దాన్ని కూడా సేవ్ చేయడానికి చేస్తాం. ఒక మార్కెట్కి వెళ్తే మనం పళ్ళు కొనుక్కోవాలంటే ఎంత జాగ్రత్తగా కొనుక్కుంటాం. పుచ్చులు ఉన్నాయా, సచ్చులు ఉన్నాయా అని చూసుకుంటాం. మన పిల్లల్ని ఏదైనా స్కూల్కి జాయిన్ చేయాలంటే 20 మందిని అడుగుతాం. ఈ స్కూల్ బాగుందా, ఈ స్కూల్ బాగుందా. ఏదైనా ఒంట్లో బాగాలేకుంటే ఏదైనా హాస్పిటల్లో చేరాలంటే 20 మందిని అడుగుతాం, ఏ హాస్పిటల్ మంచిది అని చెప్పి, ఏ డాక్టర్ మంచివాడని. కానీ ప్రజాస్వామ్యంలో ఈ ఓటు అన్నది మీకున్న అత్యంత బలమైన చేతిలో ఉన్నప్పుడు మరి ఈ ఓటు వేయడానికి మనం ఏమీ ఆలోచించట్లేదు. అభ్యర్థులను చూసి ఓటు వేయండి అంటున్నాను నేను. ఇప్పుడు ఏం చూస్తున్నారంటే అభ్యర్థులు చూడండి ఎలా. అందుకనే కాళోజీ నారాయణరావు గారు బ్రహ్మాండంగా అంటారు, ఏ పార్టీ వాడో చూడకండి, ఏ పార్టీ వాడో చూడు అంటాడు. ఏ టోపీ పెట్టుకున్నాడో చూడకండి, మీకెన్ని టోపీలు పెట్టారో చూడండి. నేను అధికారంలోకి వస్తే ఏం చేశానో అనకుండా అధికారం ఇప్పటి వరకు ఏం చేశాడో చూడండి. సో ఆ విధంగా ప్రజలు ఆలోచించాలి, ఆ విధమైన చైతన్యాన్ని తీసుకురావాలి మీరు మేము కలిసి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుంది. మన భావితరాలకు ఒక మంచి పాలన అందిద్దాం మనం అందరం అన్నదే ప్రధానమైన ఉద్దేశం. జేడి లక్ష్మీనారాయణ గారు ఒక మంచి విస్తృతమైన భావాలు, చాలా అమూల్యమైన భావాలతో ముందుకు పార్టీని పెడుతున్నారు. కానీ అర్థం చేసుకునే వాళ్ళు నిజంగా ఆయన వెంట నడవాలి. నడవలేని పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి ఏంటి? ఏం లేదు, సమయం బ్రహ్మాండంగా ఉంది, ముందుకు వెళుతూనే ఉంటాం మేము ఎప్పుడూ కూడా. అందుకనే అన్నారు ఐఎమ్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్, ప్రమాదకరమైన ఆశావాది. ఓకే. కాబట్టి ఎప్పుడూ కూడా దీంట్లోంచి మేము ఎప్పుడు ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. చిట్ట చివరికి అందరి రిప్రజెంటేషను, అందరూ కూడా ఏవైతే వర్గాలు ఇంతవరకు శాసనసభలో వాళ్ళ సభ్యులు వెళ్లాల్సిన అవసరం కూడా ఎవరూ రాలేదు. అందువల్ల శాసనసభ ఎప్పుడు కూడా సమాజం రిఫ్లెక్షన్ అవ్వాలి. సమాజంలో ఉన్న ప్రతి ఘటకానికి సంబంధించిన వ్యక్తి అక్కడికి రావాలి. కానీ ఇప్పుడు చూసుకుంటే కొంతమంది దగ్గరే ఈ అధికారం తిరుగుతుంది. అదే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. తర్వాత రేపు షర్మిల గారు కూడా జాయిన్ అవుతారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలామంది పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాగే చెప్పారు మొదట్లో, కాంగ్రెస్ పార్టీ అనేది మూలాలు ఇదే అని చెప్పుకుంటూ వచ్చారు. వేరే పార్టీకి సంబంధించిన మూలాలు ఇవే అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితిని చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఈ రకమైన బాధాకరమైన పరిస్థితి రాదు కదా. అందుకనే అంటున్నారు, ఆ చిత్తశుద్ధి ఎందుకు లోపించింది. అందుకనే జయభారత్ నేషనల్ పార్టీ చెయ్యలేము అన్నది చెప్పదు, చెప్పింది ఖచ్చితంగా చేసి చూపిస్తాం. జయభారత్ ఆ కమిట్మెంట్ మేము బాండ్ పేపర్ మీద రాసిస్తాం. మేము ఏం చేస్తామన్నది బాండ్ పేపర్ మీద రాసిస్తాం. అది మేము చేయకుంటే మా మీద కేసులు. మామూలు పేపర్కే వాల్యూ లేదు, మీరు ఇచ్చిన బాండ్ పేపర్కి ఏం వాల్యూ ఉంటుంది ఈ రోజు? మీరు కూడా మేనిఫెస్టోలకే వాల్యూ లేకుండా పోతుంది ఈ రోజున. 650 హామీలు ఇచ్చిన గవర్నమెంట్నే ఆ తర్వాత హామీలు అసలు కనిపించకుండా తీసిపారేశారు. ఈ రోజున 98% హామీలు ఇచ్చాము, అమలు చేశామని చెప్పని అంటున్నారు. మార్పు రావాలన్నదే కదా మన ఆకాంక్ష. మార్పు తీసుకొద్దాం, అందరం కలిస్తే మార్పు వస్తుంది. ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటే మార్పు రాదు. కొత్త దీని వైపు వెళదాం,
ఒక కొత్త దీపాన్ని వెలిగిద్దాం. నేనేం కాదనట్లా, మీరు పెట్టిన పార్టీని గురించి ఆ సిద్ధాంతాల గురించి నేను ఎక్కడా విభేదించట్లేదు. ఎందుకంటే కానీ మీరు ఇప్పుడున్న కూడా ఈ విధంగా రాజకీయ వ్యవస్థలో ఏ రకంగా పార్టీ సస్టైన్ అవుతుందనేదే ఒక రకమైన బాధ. ఎప్పుడైతే ప్రజాబలం మనతో ఉంటుందో పార్టీ సస్టైన్. ప్రజాబలం లేనప్పుడు వాళ్ళని ఏ విధంగా కొనుక్కోవాలన్న ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మేము ప్రజాబలం మీద ఆధారపడినవాడు. ప్రజాబలంతోనే పార్టీ ఉంది. ప్రజాబలంతోనే పార్టీ ముందుకెళ్తుంది. ప్రజాబలంతోనే పార్టీ, ప్రజాబలం కూడగొట్టుకున్న పార్టీ ఇది. ఆ ప్రజాబలంతోనే ముందుకు వెళుతుంది. ఎన్ని రోజులైనా పర్వాలేదు, ఈ ఉద్యమాన్ని అలాగే కొనసాగిస్తూ వెళతాం. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని నిలబెడతారా? ఎస్. డిపాజిట్ కూడా రాకపోతే పరిస్థితి ఏంటి? పర్వాలేదు, మాకు ఒక ఓటు వచ్చినా కూడా అది చైతన్యం. ఇందాక అన్నారు, ఒక ఓటు వచ్చినా చైతన్యం. నో ప్రాబ్లం. అందుకనే వీఆర్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పార్టీ. అత్యంత ప్రమాదకరమైన ఆశావాది పార్టీ. కొంచెం రాజకీయాలు వీటి నుంచి కొంచెం పక్కకు వస్తాను. ఎస్. జేడీ లక్ష్మీనారాయణ గారి వ్యక్తిత్వం మీద ఒక 5 minutes మాట్లాడతాను. అట్లా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత మీరు చెప్పిన వ్యవహారంకి, మీరు చెప్పిన లెటర్ అంకెలకి, అక్కడ జరిగిన అవినీతికి చాలా తేడా కనిపించింది. ఎందుకంటే దేశంలో ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయడం అలవాటైపోయింది. కాబట్టి రాజకీయ పార్టీలు ప్రతి విషయం నుంచి కూడా ఆ పార్టీకి ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలా అన్నది చేస్తుంటారు. అంటే తెలుగుదేశం పార్టీ అన్వయించుకుందని అంటారు ఆ విషయంలో? ఎవరో బయటికి తెచ్చారు దాని గురించి, ఎవరెవరో ఎన్నెన్నో మాట్లాడారు. ఫైనల్గా కోర్టు నిర్ణయిస్తుంది ఎంత అవినీతి జరిగింది అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు ఏంటంటే అన్ని నేరాలు వీటి మీదే జరుగుతుంది. పార్టీలు వీళ్ళు పుస్తకం పబ్లిష్ చేశారు, వీళ్ళు పుస్తకం పబ్లిష్ చేశారు. అవును, మరి 2 పుస్తకాలు ఉన్నాయి ప్రజల ముందు. ఓకే, మరి అవినీతి అంటే ఏంటి? 2 పుస్తకాలు ఎలా వచ్చాయి? అందువల్ల అవినీతి, దానివల్ల ఈ 2 నిజంగా అక్కడ అవినీతి జరిగిందని చెప్తారు ఈ రోజు కూడా? అవినీతి జరిగింది. ఎస్, అవినీతి జరుగుతుంది. నేను చెప్పినంత అవినీతి కాకపోయినా కొంత అయితే అవినీతి గట్టిగా జరిగింది. ఆ విషయంలో గట్టిగా, అందుకనే 2 పుస్తకాలు వచ్చాయి కదా మనకి. 2 పుస్తకాలు వచ్చాయి, చదవండి అందులో. ఓకే, అందువల్ల అవినీతిని తీసివేయాలన్నది ప్రధానంగా అంటున్నారు. ఆ రోజు మీరు ప్రవర్తించిన తీరు ఎప్పుడన్నా మీకు బాధ కలిగించిందా? ఏ విషయంలో అయినా? మీరు జాబ్, ఈ పార్ట్ ఆఫ్ జాబ్ అనుకోండి, డ్యూటీ అంతే. ఆ తర్వాత ఏమన్నా మీరు మాట్లాడలేదు? ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు కూడా మనం ఏ విధంగా డ్యూటీ అదే రకమైన అభిప్రాయంతో ఇప్పటికీ ఉన్నారా మీరు ఆ వ్యక్తి మీద? వ్యక్తి కాదు, అదొక కేసు. ఆ కేసు అది అంతే. వ్యక్తుల మీద అభిప్రాయాలు మనం ఏం పెట్టుకోము. ఆ కేసుకు సంబంధించిన విషయం, అందులో ఉన్న సాక్ష్యాధారాలు కోర్టుకి ఇవ్వడం జరిగిందండి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు మిమ్మల్ని చాలా రకాలుగా చేస్తారు. ఇది వ్యాఖ్యలు చేశారు. ఆక్యుపేషనల్ హజార్డ్ మనం పనిచేస్తున్నప్పుడు జరుగుతుంది. అందుకని చెప్పాను, మొన్న ఒక జూలో ఉన్న ఒక వ్యక్తి ఆ జంతువుకు ఆహారాన్ని అందించేసి అతన్ని చంపేసింది. ఓకే, అదే ఆక్యుపేషనల్ హజార్డ్. అతను నన్ను జంతువు చంపేస్తుంది, పులి చంపేస్తుంది అని లోపలికి వెళ్లకుండా ఉండలేడు కదా. వెళితే ఈ ఆపద ఉంటుంది. ఎలక్ట్రిక్ లైన్ మ్యాన్కి కూడా వెళితే షాక్ కొట్టచ్చు. కాబట్టి డ్యూటీలో ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి విమర్శలు వస్తుంటాయి. వెన్ అవర్ కాన్షియస్ ఈస్ క్లియర్, వెన్ మన మనసుకు మనం సమాధానం చెప్పుకుంటుంటే ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వెన్ వీఆర్ క్లియర్, నో నీడ్ టు వరీ. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ గేమ్. సరే, ఒక్కసారి బ్యాడ్జీ గురించి అడుగుతాను. ఎస్. ఆ బ్యాడ్జీ పెడితే ప్రత్యేక హోదా సాధించినట్టేనా? అంటే ఒక రోజు తట్టి లేపుతుంటుంది మనల్ని. నీ బాధ్యత ఉంది, నీ బాధ్యత ఉంది, నువ్వు చెయ్యి ఏమన్నా అన్నది తట్టి లేపుతుంది. దాన్ని ఆ తట్టి లేపడానికి ఒక గుర్తు ఇది. అందువల్ల ఈ బ్యాడ్జీలు ఎంతమంది ధరించగలిగితే అంత గొప్పగా ఉంటుంది. ఈవెన్ బ్యాడ్జీ లేకున్నా కూడా ఒక చిన్న కాగితం మీద రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు కూడా రాసుకున్నారు ఆల్వేస్ బీ ఆనెస్ట్ అని. మరి ఎందుకు అది అవసరమా అనుకుంటే లేదు, మీరు చూస్తున్నప్పుడంతా మిమ్మల్ని తట్టి లేపుతుంది. అది మీకు ఒక ఆనెస్ట్గా ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్పేసి. కాబట్టి ఇది కూడా నా బాధ్యత, కాబట్టి నేను నా గుండెల మీద ధరించాను. మీరు చేసిన జాబ్ వేరు, మీరు చేసిన అప్పుడు మీ ప్రవర్తన కానీ, మీరు ఎంత స్ట్రిక్ట్గా ఉన్న వ్యవహారం అది వేరు. ఈ రోజున ఎంటైర్లీ డిఫరెంట్గా కనిపిస్తున్నారు. ఈ రోజున సమాజం మిమ్మల్ని ఏ రకంగా చూస్తుందని అనుకుంటున్నారు? అప్పుడు చేసింది ప్రజాసేవ, ఇప్పుడు కూడా ప్రజాసేవే చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ హయ్యర్ ఎలివేషన్ ఆఫ్ ప్రజాసేవ. ఎందుకంటే డ్యూటీలో ఉన్నప్పుడు మన పరిధి ఒక నిర్దిష్టించబడుతుంది. అంటే మీరు ఈ ఇన్ఛార్జ్ అంటే ఆ పరిధిలో మీరు పనిచేస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రజాసేవ ఏంటంటే వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ. దీని పరిమితి చాలా విస్తృతంగా ఉంటుంది. సో ఇట్స్ ఎ ప్రమోషన్. యాక్చువల్లీ ఈ జాబ్ ప్రమోషన్, ఇది ఇస్ ఎ బిగ్గర్ ప్రమోషన్. ఎక్కడన్నా మీకు ఈ పార్టీ పెట్టడానికి ఉపయోగపడిందని ఫీల్ అవుతున్నారా? ఎస్, నేర్చుకున్న లీడర్షిప్ క్వాలిటీస్, ఉన్న విధానాలు ఎప్పటికీ ఉపయోగపడతాయి. మనం చిన్నతనం నుంచి నేర్చుకున్నవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఫైనల్ అవర్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ క్లియర్. ఇది ప్రజాసేవ చేయాలి అన్న ఉద్దేశంతో వస్తున్నాం, ప్రజలనే గెలిపించాలన్న దాంట్లో ఉద్దేశం. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మనం చేసినవన్నీ కూడా. మీ ఇన్ఫ్లుయెన్షియల్ ప్రసంగాలు ఎవరిని ఉద్దేశించినవి? ప్రసంగాలన్నీ కూడా
గొప్పవారు చెప్పిన విషయాలు, ఆ తర్వాత వాళ్ళలో ఉన్న నిగూఢమైన శక్తిని తట్టి లేపడానికి, హనుమంతుడిని ఏ విధంగా అయితే సముద్రానికి లంఘించడానికి ఆ రోజు చేసిన ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో, జాంబువంతుడు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ విధంగా లంఘించగలిగాడు హనుమంతుడు. ఇప్పుడు మనలో దాగి ఉన్న హనుమంతులను తట్టి లేపడానికి ఆ ప్రసంగాలు ఉపయోగపడ్డాయి. చాలా మంది వాళ్ళ కెరియర్ లో నేనే చూశాను, చాలా ప్రసంగాలు మీరు మాట్లాడింది నేను విన్నాను. చాలా మంది వాళ్ళ లబ్ధిని పొందారు. నేను ఇప్పుడు వెళుతున్నప్పుడు, సార్ మీ ప్రసంగాలు అప్పుడు విన్నాం, మాలో శక్తిని గమనించాం, మేము ఈ విధంగా ముందుకు వెళ్ళామని చాలా మంది చెబుతుంటారు. ఎందుకంటే ప్రతిఫలం ఆశించకుండా మనం పనిచేద్దాం అంటారు. అదే భగవద్గీత కూడా చెప్తుంది, కర్మణ్యేవాధికారస్య. మన కర్తవ్యాన్ని మనం చక్కగా చేస్తే ఫలితాల మీద మనం ఏమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చేస్తున్న డ్యూటీలో, మనం చేస్తున్న విధానంలో 100% మనం కాంట్రిబ్యూట్ చేద్దాం. ఫలితాలు వస్తే వచ్చాయి. బట్ మనం ఎప్పుడు కూడా మనం ఇది చేయలేకపోయామే అని ఎప్పుడు అనుకోకూడదు. పుట్ యువర్ 100% ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్. ఒక నాణ్యాన్ని తీసుకుంటే జేడి లక్ష్మీనారాయణ గారు గతం ఒక నాణ్యం, ఈ రోజున ఒకవైపు కనిపిస్తుంది. సో దీన్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారా, దీన్ని ఇష్టపడతారా? రెండింటినీ ఇష్టపడతాను. ఇది జరగాల్సింది ఉంది, ఇంకా మీకు ఉంది, ఇంకా చేయాల్సింది ఉంది. ఇది జరిగింది, ఇది నాణ్యంలో ఒకవైపు జరిగిపోయింది అంశం, అది జరిగిపోయిన అంశం. జరగాల్సింది చాలా ఉంది. అవును, ఆ పనిలో ఉన్నాం. ఇక్కడ చాలా బాధలు ఎదుర్కొన్నారు, ఇటు కూడా కనిపిస్తాయి. నో ప్రాబ్లం. బాధలే ఎప్పుడైనా అది బాధ అనుకుంటే మనకు బాధ కలిగిస్తుంది. కానీ అంటే నేను బాధనే చెప్పట్లా, ఎత్తు పొలాలు చూసారు, ఇటు కూడా ఎత్తు పొలాలు చూడాల్సిన ప్రతిదీ కూడా దీని నుంచి నేను ఏదైనా నేర్చుకోగలను అన్నది, ఒక క్రిటిసిజం నుంచి కూడా ఎప్పుడు దాని గురించి ద్వేషం పెంచుకోకుండా అది మనల్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అని చెప్పేసి మనం అనుకున్న రోజున క్రిటిసిజం ఈజ్ ఆల్సో క్వైట్ వెల్కమ్. మనం చేయాలి ఎప్పుడు కూడా. ఒక వ్యక్తి మనం క్రిటిసైజ్ చేస్తున్నామంటే ఆ వ్యక్తి కన్నా మనం ఎక్కువ స్థాయిలో పనిచేస్తున్నాం అన్నది మనకు తెలుస్తుంది. ఇంకా మనలో ఏదైనా మార్పు రావాలా అన్నది కూడా తెలుస్తుంది. కాబట్టి ఐ ఆల్వేస్ వెల్కమ్ క్రిటిసిజం, దెర్ ఇస్ నో డౌట్. క్రిటిసిజం వద్దు అనుకున్న వాళ్ళు సైకోఫాంట్స్గా తయారవుతారు. మనల్ని పొగిడే వాళ్ళనే చుట్టూ పెట్టుకుంటారు. రాజు చుట్టూతో ఎప్పుడు పొగడతలే ఉంటాయి. అదే అన్ఫార్చునేట్. మరి అన్ని రాజ్యాలు పాలించారు, అంతమంది పాలించారు, కానీ ఏమైంది రాజ్యంలో? మరి రామరాజ్యం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? ఎందుకంటే రాముడు అందరూ విన్నాడు. ఒక వ్యక్తి ఏదైనా క్రిటిసిజం చేసినా కూడా దానికి రాజ్యాన్ని, తన ఫ్యామిలీనే ఏ విధంగా ఆయన చేయాల్సి వచ్చిందో కూడా మనం చూసాం. మరి ఆ రాజ్యం గురించే మాట్లాడుకుంటున్నాం కదా. మీరు అన్నారు ఇన్ని రాజులు పనిచేశారు, కానీ ఇప్పటికీ రామరాజ్యం రామరాజ్యం అనే అంటాం. అవును, ఎందుకంటే అందరినీ వినాలి, అందరి బాధలు తెలుసుకోవాలి, వాటికి పరిష్కారాలు చేయాలి, క్రిటిసిజం లేకుండా చేసుకోగలగాలి, వాళ్ళు చేస్తున్న క్రిటిసిజంని కూడా వినగలగాలి. అప్పుడే ఈ విధమైన రామరాజ్యం దిశగా మనం వెళ్ళగలం. మీతో నేను 1 hour నుంచి మాట్లాడుతున్నాను. ఎస్, నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు మీరు. ఎందుకంటే గుండెల నుంచి మాట్లాడతాను కాబట్టి ఇన్ఫ్లుయెన్స్. ఇక్కడి నుంచి మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. మాటలు ఇక్కడి నుంచి వస్తాయి కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. నేను అయ్యాను అనుకుంటున్నారా? మీరే అన్నారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని అన్నాను. పోనీ చేశారు. అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారా కాదని. ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే మన ఇద్దరం కూడా సమాజం బాగుండాలని కోరుకుంటున్న వాళ్ళని. అదే ఇన్ఫ్లుయెన్స్ అంటున్నా నేను. అదే సింక్ అవుతున్నాం మనం. ఇది ఎందుకంటే మీ భావాలు నా భావాలు ఒకటే. ఫైనల్గా ఏంటి, మనం స్వార్థపరులం కాదు. మనం ఒకటే స్వార్థం ఏంటంటే మంచి సమాజం ఉండాలన్నదే మన ఇద్దరి స్వార్థం. కాబట్టి మీరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను. ఈ 2 ఇన్ఫ్లుయెన్స్లు కలిసి కనుక రాగలిగితే ఒకటి 2 భిన్న ధృవాలు కాదు అవి. భిన్న ధృవాలే ఆకర్షించబడతాయి. 2 సమధృవాలు ఎప్పుడు కూడా వికర్షిస్తాయి. థియరీ ఆఫ్ మ్యాగ్నెటిజంలో ఎప్పుడు కూడా నార్త్ పోల్ తెస్తే వికర్షించుకుంటాయి, నార్త్ సౌత్ పోల్ తీసుకురండి, అవి 2 అతుక్కుంటాయి. సో ఇవి జరుగుతున్నది అదే. మీకు పిల్లలు ఉన్నారు కదండి? ఎస్, నాకు 2 పిల్లలు. 2 మగ పిల్లల? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. వాళ్ళని కూడా మీలాగా విస్తృత భావాలు ఉన్నట్టుగా పెంచారా? నాకు ఒక తండ్రిగా నేను చేయాల్సింది మా కుటుంబంలాగా మేము ఇద్దరం వాళ్ళకి చెప్పాల్సింది చెప్పాము. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానాల్లో ఉంటారు. మన ప్రయత్నం మనం చేయాలి. మనల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా చెప్పడం వల్ల రాదు. అవును, ఎప్పుడు కూడా వాల్యూస్ ఆర్ కాట్ అంటారు, నాట్ టాట్. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రస్తుతం నేను చూస్తున్న దాంట్లో వాళ్ళు కూడా సమాజం గురించి ఆలోచిస్తుంటారు. మేము ఏం చేయాలో అన్నది కూడా ఆలోచిస్తుంటారు. వాళ్ళతో చర్చిస్తారా ఎప్పుడన్నా, పిల్లలతో కానీ ఫ్యామిలీతో? ప్రతి విషయం చర్చించుకుని వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ఆ అభిప్రాయాలు కూడా గౌరవించబడతాయి. వాళ్ళ అభిప్రాయాలతో నాలో ఇంకా ఏదైనా మార్పు రావాలంటే ఆ సర్దుబాటు కూడా నేను చేసుకుంటాను. సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చి ఫస్ట్ టైం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ అంబియన్స్ కానీ మీరు మాట్లాడుతున్న తీరు కానీ చూస్తుంటే కొంచెం ఏ రకంగా అనిపిస్తోందని అంటారు? బాగుందండి. యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ సిగ్నేచర్ ఆన్ మీ. కాబట్టి మీ సంతకాన్ని నా మీద మీరు పెట్టగలిగారు ఈరోజు. పెట్టగలిగానా? ఎస్, డెఫినెట్లీ. ఎలా? ఈ సంతకాన్ని ఇలాగే తీసుకెళ్దాం ముందుకే అన్నది నా మీద. అంటే మీరు ప్రశ్నిస్తున్న విధానాలు, మీరు కవర్ చేసిన విషయాలు, ఆ తర్వాత సమాజం పట్ల మీకున్న అభిప్రాయము, సమాజం బాగుండాలి అన్న మీ తపన,
సో ఇవన్నీ కూడా అంటే నాకు సమాజం బాగుండాలన్న తపన ఉందని చెప్పి మీకు మాటల్లో తెలిసిందా? ఎస్, తెలిసింది ఖచ్చితంగా. ఆ మాటలు కూడా ఎప్పుడు వస్తాయంటే ఇక్కడి నుంచి ఆలోచించబడే వస్తాయి. సో మీరు ఏవి కాకుండా కంటిన్యూస్గా నన్ను అడుగుతున్నారంటే మీరు కూడా విశిష్టంగా మీరు ఇంతకుముందు మీకున్న అనుభవం, ప్రజల్లో మీకున్న కాంటాక్ట్, వీటన్నిటి నుంచి రూపొందించబడినవే ఈ ప్రశ్నలన్నీ. కానీ నేను చూసిన జేడి లక్ష్మీనారాయణ గారు, నేను టీవీలో చూసిన లక్ష్మీనారాయణ గారికి డైరెక్ట్ ప్రత్యక్షంగా ఆయన చూస్తున్నప్పుడు చాలా డిఫరెన్స్ కనిపించింది. ఏంటని అంటారు ఆ డిఫరెన్స్? మేబీ మీరే చెప్పాలి, మీకు కనిపించింది డిఫరెన్స్. నేను అలాగే ఉన్నాను. అంటే చాలా ప్రౌడ్గా, చాలా గట్టిగా, చాలా సీరియస్గా ఉన్నాం లక్ష్మీనారాయణ గారు. ఈరోజు ఇంత చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే నేను ఫస్ట్ ఆశ్చర్యపోయాను. ఫస్ట్ నేను ఎప్పుడు కూడా ఫ్రెండ్లీగానే ఉంటాను, ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించను. నేను ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తిలో కూడా కొన్ని లక్షణాలు ఉండవు. మాకు నేర్పించిన ఈ స్పిరిచువాలిటీ ఏంటంటే ప్రతి వ్యక్తిలో దేవుడు ఉంటారని చెప్పి మా చిన్నతనంలో మాకు అదే స్పిరిచువాలిటీ. చదివింది ఎక్కడండి? నేను శ్రీశైలం. అక్కడే అంటే చదివిందంతా స్కూల్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను అక్కడే చదివాను. తర్వాత వరంగల్లో చదివాను, చెన్నైలో చదివాను. సో ఆ విధంగా సో ఇలాంటి స్పిరిచువల్ ఇది ఎక్కువ ఉన్న వాటి మీదే మీ కాన్సన్ట్రేషన్ కూడా. ఎందుకంటే స్పిరిచువాలిటీ అన్నది మాకు చిన్నప్పటి నుంచి ఆ శ్రీశైలం పరిధిలో ఉండడం వల్ల బ్రహ్మనామ మల్లికార్జునరావు ఆశీర్వాదాలు, ఆ తర్వాత అక్కడ ఉన్న వాతావరణం, వీటన్నిటి ప్రభావం పడుతుంది. అందుకని ఎప్పుడు కూడా ప్రతి మనిషిలో కూడా దేవుడిని చూడగలిగితే మనం ఎప్పుడు ఎవరిని ద్వేషించాం. ఇదే స్పిరిచువాలిటీ అంటే. ఆధ్యాత్మికత అంటే ఇదే. భక్తి అంటే వెళ్ళి పూజలు చేయడం, పునస్కారాలు చేయడం, అది భక్తి. కానీ ఆధ్యాత్మికత అంటే ప్రతి వ్యక్తిలో దేవుడు ఉంటాడు, ప్రతి జీవరాశిలో కూడా దేవుడు ఉంటాడని నమ్మగలిగితే. నేను మీలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నాను. అదే ఇప్పుడు అడగబోతున్నా, మీరు నన్ను దేవుళ్ళలో చూసారు, నాలో దేవుడిని చూసారా అని అడగబో. ప్రతి వ్యక్తిలో ఉంటాడు ఆ దేవుడు. కాబట్టి దేవుడితో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా కొంచెం మీతో మాట్లాడడం కష్టమే సార్, కొంచెం మీతో మాట్లాడడం కష్టమే ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాము. మరి మేబీ ఇంకోసారి ఇంటర్వ్యూ పిలవరేమో. అదేం లేదు, మీతో మాట్లాడడం కష్టం అంటున్నారు కదా. అదేం లేదు. కానీ మీ పార్టీ, మీ విధానాలు ఎట్లా ఉంటున్నాయి, రాబోయే రోజుల్లో మీరు ఎట్లా ముందుకెళ్తారు అన్న విషయాలు తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించింది. మిమ్మల్ని ట్రైలర్ ఆ తర్వాత ఇంకా కూడా ఉంది, మిగతావి కూడా మళ్ళీ మనం వద్దాం. అదే రకమైన ఒరవడి తీసుకెళ్తారా పార్టీలో? ఖచ్చితంగా తీసుకెళ్తాం. నేను నాణ్యం ఇటువైపున మీ ఒరవడి, మీ కోపం, మీ విధానాలు, మీ దాన్ని ఏమంటారు, ఎంత స్టబండ్గా ఉన్నారు ప్రతి దాంట్లో, ఆ విషయంలో అదే రకమైన ఒరవడి ఇక్కడ కనిపిస్తుందని అనుకోవచ్చు. ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిగ్నేచర్ స్టూడియోస్కి వచ్చారు, చక్కటి వివరాలన్నీ అందించారు. పార్టీ గురించి ఎక్కువగా మీరు అందించిన వివరాలు రైట్ పనికొస్తాయి అందరికీ కూడా. తప్పకుండా ముందుకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై భారత్. జై భారత్.